కాదు పూజ, నీకు పెళ్ళయింది, ఒక ఫ్యామిలీ ఉంది, 2 పిల్లలు ఉన్నారు, ఒక హ్యాపీ లైఫ్ ఉంటుందన్న టైంలో ఈ థర్డ్ పర్సన్ రావడం వల్ల అసలు లైఫ్ అనేది ఒక రోడ్డు మీదకి వచ్చిందని చెప్పొచ్చా? ఎన్ని రాత్రులు ఏడ్చానో నాకు తెలుసా, దేవుడికి తెలుసు. ఎన్ని రాత్రులు ఏడ్చాను నేను నా పిల్లల్ని తీసుకున్నాను, మళ్ళీ మోసపోయాను కదా అని భయం ఉంటుంది కదా. ఆల్రౌండర్ రవి ఒక వీడియోలో నాకు అసలు పెళ్ళే కాలేదని చెప్పేసి చెప్పడానికి రీజన్ ఏంటి? 2 పిల్లలు ఉన్న తర్వాత కూడా దాని గురించి ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత దాని ఇంటర్వ్యూ కింద నేను కామెంట్ ఇవ్వడం జరిగింది. అందరికీ తెలుసు పూజ ఏంటి, రవి ఏంటి అన్న విషయం అందరికీ తెలుసు. అంటే ఆమె ఏమన్నా మీ పిల్లల్ని చూసుకుంటా అని చెప్పేసి ఏమైనా కమిట్మెంట్ ఇచ్చిందా? ఎస్, ఇచ్చిందని ఒక ప్రముఖ ఒక జనరల్గా మనలాంటి ఒక ఆర్టిస్ట్కి చెప్పారంట. మరి నీ పరిస్థితి ఏంటి? నేను ఒక మంచి గృహిణి కాదు, ఇప్పుడు పూజ అసలు మంచి కనిపించట్లేదు అబ్బాయికి. పూజ ఒక పెద్ద డాష్. సో పిల్లల్ని ఏం చేద్దాం అనుకుంటున్నాడు పూజలా? ఓపెన్గా చెప్పనా, నేను చచ్చిపోతే 2 పిల్లల్ని, ఒక అక్కకి ఒక చెల్లికి ఇచ్చేద్దామని ఫిక్స్ అయిపోయాడు. వాళ్ళతో జరిగినప్పుడు నువ్వు మెసేజెస్ చూసావా పూజ, లేకపోతే వాళ్ళని ఏమన్నా రెడ్ హ్యాండెడ్గా చూడడం జరిగిందా? మెసేజ్ చూసాను, అమ్మాయిలతో వెళ్ళి కలవడం కూడా జరిగింది, అమ్మాయిలతో మాట్లాడడం జరిగింది, అమ్మాయిలకి ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇవ్వడాలు జరిగాయి. ఇప్పుడు నీకు ఒక పరంగా చూస్తే థ్రెట్ ఉందని చెప్పొచ్చా? థ్రెట్టా? ఆల్రెడీ నా మీద 2 అటాక్స్ జరిగాయి కూడా. ఒక ఆడదాని గురించి నీ పెళ్ళాన్ని చంపేస్తావు మంచిది. తాళి కట్టడం అనేది ఏమైనా బొమ్మల పెళ్ళిళ్ళ పూజ? అంటే అది 15 రోజులు సంసారం చేసినంత మాత్రం అది సంసారం కాదా? నిజం చెప్పాలంటే రవి అంత అందగాడు కూడా కాదు. అంటే నేను అనొద్దు, నీకు ఎలా నచ్చాడో నాకు తెలియదు, కానీ అసలు ఇంతమందిని ఎలా పడేస్తున్నాడు. లావణ్య మాట చాతుర్యం, వాక్ చాతుర్యం చాలా ఉంది అబ్బాయి దగ్గర. ఎన్ని సీట్లు వచ్చినాయా నీకు? విశ్వనేత గురించి మాట్లాడుతున్నాడు ఇదే చంద్ర. అంటే పెళ్ళాంగా నువ్వు ఇవన్నీ చేసేటి తప్పు. నేను తప్పు, నేను లీగల్కి పెళ్ళాన్నే తప్ప, 2 పిల్లల్ని కనడానికే తప్ప. నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య, వెల్కమ్ టు కేఆర్ టీవీ. పూజని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చా. సో మీరిద్దరు నాకు 2 ఫ్రెండ్సే కాబట్టి 2 కళ్ళు నాకు ఎలా ఉన్నాయో మీరు కూడా నాకు కళ్ళ లాంటి వాళ్ళే. పూజ హాయ్రా. హలో. ఎట్లున్నావు అనడానికి కూడా లేదు, ఎందుకంటే నీ పరిస్థితి చూస్తే నాకు అర్థమవుతుంది. నేను నిన్ను చూసిన 8 ఇయర్స్ అంటే నా ఫీల్డ్ ఒక 12 ఇయర్స్ వేసుకో. అప్పుడున్న పూజకి ఇప్పుడున్న పూజ ఎట్లా తీసుకోవాలి నిన్ను? నేను నీ ఇంటర్వ్యూస్ అన్నీ చూసా, నువ్వు నాతో పర్సనల్ రోజు మాట్లాడి దోస్తానం అనేది పక్కన పెట్టేసాయి. జెన్యున్గా నువ్వు నీ అంటే నా భర్తే నాకు కావాలి అని అంటున్నావు. ఎందుకు ఇంత చేసినాక కూడా నీ భర్తను నువ్వు ఇంకెందుకు నమ్మాలనుకుంటున్నావు? లావణ్య ఎదుగో చూడు, నేను నమ్మి ఆ అబ్బాయిని పెళ్లి చేసుకున్నా. ఆ అబ్బాయిని నేను నమ్మి పెళ్లి చేసుకున్న తర్వాత నమ్మే పిల్లల్ని కంటాం కదా. అవును. ఆ 2 పిల్లలకైతే నేను న్యాయం చేయాలి కదా. సరే, నేను మంచిదాని కాదు, తను మంచివాడు కాదు, కానీ మా 2కి పుట్టిన వంటి పిల్లల గురించి అయితే మేమిద్దరం ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది కదా. 100%. ఎందుకనంటే తండ్రి ప్రేమ లేకున్నా పిల్లలకి ఇబ్బంది, తల్లి ప్రేమ లేకున్నా ఇబ్బంది. ఈ ఫీల్డ్లో జనరల్గా మీడియా ఫీల్డ్ కానివ్వండి, ఈవెంట్స్ ఫీల్డ్ కానీ, సినీ ఇండస్ట్రీలో కానివ్వండి, ఎవరు మంచోళ్ళని నేను అనను. ఎవరెవరికి ఉండాల్సినవి వాళ్ళకు ఉంటాయి, కానీ ఏదున్నా ఇంటి బయటనే ఉంటాయి. ఇంట్లో వరకు రావు, పెళ్ళాల వరకు తీసుకురారు. ఇది కాదు పెళ్ళాం పిల్లలు వద్దు ఇంకో అమ్మాయే కావాలి అని వెళ్ళిపోతే మరి మా జీవితాలు ఏంటి? నేను పతిత్తి అతనే పెద్ద ఇది మంచోడు కాదు అని నేనేం చెప్పుకోవట్లేదు ఇక్కడ. నా ఫస్ట్ పాస్ట్ నాకు ఉన్నాయనే చెప్తున్నా, అతని పాస్ట్ అతనికి ఉన్నాయనే చెప్తున్నా. అయిన తర్వాత ఒక అండర్స్టాండింగ్లో వచ్చి మనం ఇద్దరం ఇష్టపడి పెళ్లి చేసుకున్నప్పుడు మనం ఇద్దరం ఇష్టపడితేనే కదా 2 పిల్లల్ని కన్నా. ఎవరు ఫోర్స్ కాదు కదా. ఇంకా నువ్వన్నా నాకు 4th సీజన్కి ఫోర్స్ చేసావు, పాప కావాలని. అక్కడికి నీ మీద నాకు నమ్మకం లేదని అన్నాను. అప్పటికి నాకు తెలుసు ఇది ఇట్లా అవుతుందని, ఎందుకంటే ఇంతకుముందు కూడా చాలా అమ్మాయిలతో ఇలా జరిగి అంటే వాళ్ళతో జరిగినప్పుడు నువ్వు మెసేజెస్ చూసావా పూజ, లేకపోతే వాళ్ళని ఏమన్నా రెడ్ హ్యాండెడ్గా చూడడం జరిగిందా? మెసేజ్ చూసాను, అమ్మాయిలతో వెళ్ళి కలవడం కూడా జరిగింది, అమ్మాయిలతో మాట్లాడడం జరిగింది, అమ్మాయిలకి ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇవ్వడాలు జరిగాయి, చాలా జరిగాయి లావణ్య. అయినా నువ్వు రిసీవ్ చేసుకున్నావు? అయినా రిసీవ్ చేసుకున్నా. ఎందుకనంటే తను ఒకటే విషయం అంటాడు, ఎప్పటికైనా ఒకటే విషయంలో మబ్బు పెట్టేది ఏంటంటే, పూజ అందరికీ ఒక వీక్ పాయింట్ ఉంటుంది కదా, నాకు ఇది ఒక వీక్ పాయింట్. అది వీక్ పాయింట్ అంటారా పూజ? గులా, నాకు ఒక గులా ఉంటుంది అంతే. నేను ఏం చెయ్యను, మళ్ళీ జస్ట్ చాటింగ్లు చేస్తాను, కలుస్తాను, చేస్తాను, ఒకవేళ ఓకే అనుకుంటే వస్తుంది లైట్. కానీ నిన్ను పిల్లల్ని వదిలేసేంత పరిస్థితికి అయితే నేను రా. మరి ఈరోజు చేసింది ఏంటి రవి? ఈరోజు చేసింది ఏంటి రవి?
అదే కదా నాకు కూడా నా బాధ కూడా అదే. దాని గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ అడిగితే యాజ్ ఏ వీడియో రికార్డ్ చేసుకో పూజ, నీ మీద ఎంత ప్రేమ ఉందో, పిల్లల పట్ల ఎంత ప్రేమ ఉందో, నాకు నిన్ను కానీ పిల్లల్ని కానీ వదిలి వెళ్ళే అంత పరిస్థితి లేదు, నువ్వు ఏ పోలీస్ స్టేషన్లో పెట్టుకుంటావు పెట్టుకో, ఏ మీడియా ఛానల్కి ఇచ్చుకో, ఏ లాయర్ దగ్గర పెట్టుకో, ఇది నేను వీడియో సాక్షి ఎందుకు ఇస్తున్నానంటే దీని గురించి నువ్వు ఇది పెట్టుకో అని ఎగ్జాంపుల్ నాకు ఇచ్చినామంటే. సో ఇప్పుడు నీకు రవి ఏమన్నా బెదిరియడం జరగడము, నిన్నేమన్నా చేయడం జరుగుతుందా పూజ, ఓపెన్గా చెప్పాలంటే? ఇప్పుడు ఏదైతే ఇంటర్వ్యూస్ రిలీజ్ అయ్యాయో అవును, ఆఫ్టర్ దట్ తను రాలేదు ఇన్ని రోజుల నుంచి బయటికి. రీసెంట్గా నిన్నటి నుంచే తను ఇంటర్వ్యూ ఇద్దామని ఫిక్స్ అయ్యాడు. సుమన్ టీవీ నుంచి ఆల్రెడీ నాకు కాంటాక్ట్ వచ్చింది. సో నిన్నటి నుంచి ఇచ్చారు అని అంటే లైక్ నాకు ఎట్లా బెదిరింపులు వస్తున్నాయి అని అంటే జనరల్గా ఇప్పుడు నీకు ఒక పరంగా చూస్తే థ్రెట్ ఉందని చెప్పొచ్చా? థ్రెట్టా? ఆల్రెడీ నా మీద 2 అటాక్స్ జరిగాయి కూడా. ఎప్పుడు ఈ వీడియోస్ ఇవ్వడం వల్ల లేకపోతే అంత ముందుకేనా? ఫస్ట్ ఎప్పుడైతే ఇంటర్వ్యూ నేను ఇచ్చానో ఆ ఇంటర్వ్యూ తర్వాత జరిగింది. ఇప్పుడు మొన్న శివ గారి ఇంటర్వ్యూ రిలీజ్ చేసిన తర్వాత కూడా నాతో జరిగింది. నేను ఎక్కడికి వెళ్తున్నాను, నేనేం చేస్తున్నాను, నేనేంటి, నా వెనకాలన్నీ బ్యాక్గ్రౌండ్ అన్నీ అబ్బాయి చేస్తున్నాడు. సరే చేసుకొని నేను ఏమైనా తప్పు చేస్తే ఆడికే వచ్చి పట్టుకొని కొట్టాలి కదా. అవును, కొట్టాలి కదా. అలా కాకుండా నన్ను చంపేయాలన్న ప్లానింగ్ ఎందుకు నాకు అర్థం కావట్లేదు అబ్బాయి. సరే నేను చంపేస్తావు ఉన్నాను, ఒక ఆడదాని గురించి నీ పెళ్ళాన్ని చంపేస్తావు, మంచిది, నీ పిల్లల భవిష్యత్తు ఏంటి? నేను కట్టుకున్న తర్వాత ఆ అమ్మాయి చూస్తుందని నీ గ్యారంటీ ఉందా? అది 3 రోజుల ముచ్చటాన్ని రవికి అర్థం కావడం లేదా? ఫీల్డ్ అంటేనే అదే కదా, ఓపెన్గా చెప్పాలంటే. ఇప్పుడు నువ్వు ఫీల్డ్లోకి వెళ్ళి వచ్చిన అమ్మాయివే, ఆయన ఫీల్డ్లో ఉన్న అమ్మాయి, నేను మాట్లాడేది ఫీల్డ్లో ఉన్న అమ్మాయి. సో ఎందుకు ఆయన అర్థం చేసుకోలేక ఆ అమ్మాయికి అంత అట్రాక్ట్ అయ్యిందని చెప్పొచ్చు? అంటే నీ దగ్గర ఏం తక్కువ ఉంది అంటే నువ్వేమన్నా నెగిటివ్, నీ దగ్గర ఏమన్నా రవి చూపించడానికి రెడీగా ఉన్నాడని చెప్పొచ్చా? నువ్వు ఈ ఫీల్డ్లో ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నావు లావణ్య? 12 years. యాంకర్స్ ఫీల్డ్లో, యాంకర్స్ ఫ్యామిలీలో గ్రూప్లలో కూడా మనం ఉంటాం. అవును. ఇన్ని సంవత్సరాల్లో నీ వరకు పూజ ఇలాంటిది, ఈ పలానా అమ్మాయి అని నీ వరకు వచ్చిందా? నా వరకు ఏది రాలేదు. రవి గురించి అంటే ఇక చిన్నగా వచ్చినాయి కానీ అవి ఫీల్డ్లో అని చెప్పేసి మనం పట్టించుకోము. అదంతా పక్కన. ఎందుకంటే ఇప్పుడు నీ వరకు ఇంటి వరకు ఏం తీసుకురాలేదు కాబట్టి మేము అడగడానికి లేకుండే. సో ఇప్పుడు పబ్లిక్లోకి వచ్చాడు కాబట్టి 100% ఛానల్ నుండి అడగవలసి వస్తుంది. సరే, ఇప్పుడు రవి ఒకవేళ అమ్మాయికి అంత అట్రాక్ట్ అయిపోయాడు, నీ నుంచి ఏదైనా తప్పు ఉందా అంటే ఇప్పుడు ఇన్ కేస్ క్రియేట్ చేసి చూపించినా కానీ దాన్ని ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఒక మొగోడు ఒక ఆడదాన్ని వద్దనుకుంటే అదే చూపిస్తాడు వీక్ పాయింట్, ఇంకేవి చూపించాడు. ఎందుకంటే వేరేవేం ఉండవు కదా. ఇప్పుడు నేను ఇక్కడ బతుకుతున్నా, ఇదే ఇంట్లో 9 years నుంచి ఉన్నాం మేము. ఎప్పుడైతే మ్యారేజ్ అయిందో అప్పటి నుంచి మేము ఇదే ఇంట్లోనే. నా నియర్ బై అడగండి మీరు, పూజ ఎలాంటిదో రవి ఎలాంటిదో చెప్తారు కదా. మీరు మా ఓనర్ అంకుల్ దగ్గర అడగండి, మా ఇంటి పక్కన వాళ్ళని అడగండి, వీళ్ళిద్దరు ఎలా ఉండే వాళ్ళని అడగండి, పూజ ఎవరెవరితో తిరుగుతుందని అడగండి, పూజ ఎలాంటి అమ్మాయిని అడగండి, మీకు ఇక్కడే క్లారిటీ వస్తుంది. ఇప్పుడు బయట ప్రపంచం వేరు, ఉండేదైతే నా ఇంటికే కదా, నేను వచ్చి 24 గంటలు ఉండేదైతే నా ఇంటికే కదా. సో చుట్టుపక్కల వాళ్ళైతే కళ్ళు మూసుకొని ఉండరు కదా, ఉంటారా? వాళ్ళు మనకన్నా ఇంకా ఫస్ట్ చుట్టుపక్కల వాళ్ళకే తెలుస్తుంది వీళ్ళు తప్పు చేస్తున్నారని, కరెక్ట్గా ఉన్నారని. అవునా కదా? సో ఇప్పుడు జనరల్గా మీరిద్దరు కలిసి ఉన్నప్పుడు పూజ, ఈ 9 years మీరు రన్ చేశారు, మీ పిల్లలతోని మీ సంసారాన్ని నువ్వు వెళ్ళదీసుకొచ్చావు. 9 సంవత్సరాల్లో రవి నిన్ను వద్దనుకొని వెళ్ళడానికి నాకు ఒక రీజన్ చెప్పు. ఇంకొకటి ఖచ్చితంగా నేను ఎందుకు ఇంత క్లియర్గా అడుగుతున్నంటే అయినా కూడా మీడియా ముందుకు వచ్చిండు కాబట్టి ఆయన దగ్గర ఏముందో లేదో అనేది మనకి ఇప్పటివరకు తెలియదు. ఆయన ఎపిసోడ్ వస్తేనే నీకా నాకనేది క్లియరెన్స్ వస్తుంది. నువ్వు అన్నీ గుర్తు చేసుకొని 9 సంవత్సరాల దగ్గర నా దగ్గర ఏం రాంగ్ లేదు లావణ్య అని చెప్పగలుగుతావు? ఖచ్చితంగా కన్ఫామ్గా చెప్పగలుగుతా లావణ్య. ఎంతమంది అమ్మాయిల దగ్గరికి వెళ్ళినా, ఎన్ని చేసినా, నన్ను ఎంత టార్చర్ పెట్టినా, నన్ను కొట్టినా కూడా భరించినా అంటే కేవలం ఒకటే, నా పాస్ట్ లైఫ్ అట్లా అయిపోయింది, సెకండ్ లైఫ్లో పరువు పోకూడదు, నా పిల్లలకి తండ్రి ఉండాలి కాబట్టి వాడు ఒకటే ఇప్పటికి నన్ను నమ్మించుకుంటూ వచ్చాడు ఏంటంటే నేను ఒక గుల ఉంటుంది, అదొకటే గుల అని. సో ఈ 9 సంవత్సరాల ఓన్లీ నువ్వు మీడియా ఫీల్డ్కు మాత్రమే రవి భార్య అని తెలుసు, ఆల్రౌండర్ రవి భార్య అని మాత్రమే తెలుసు. యూట్యూబ్లో మాత్రం నువ్వు తెలియదు, జస్ట్ ఓన్లీ మన ఈవెంట్స్ ఫీల్డ్కి మాత్రమే ఆల్రౌండర్ రవి వాళ్ళ వైఫ్, ఈవెంట్ ఆర్గనైజర్, ఒక దాండి అమ్మాయిగా వచ్చి ఒక యాంకర్గా ఎదిగి ఒక కాస్ట్యూమ్ డిజైనర్గా ఉండి ఒక మంచి పేరు తెచ్చుకొని అమ్మాయి లైఫ్ ఆమె లీడ్ చేస్తున్నటువంటి గుర్తింపు నీకు ఒకటి ఉంది. ఆల్రౌండర్ రవి ఒక వీడియోలో నాకు అసలు పెళ్ళే కాలేదని చెప్పేసి చెప్పడానికి రీజన్ ఏంటి? 2 పిల్లలు ఉన్న తర్వాత కూడా, అంటే పిల్లలైన పుట్టని పిల్లలని కూడా చాలా క్లియర్గా అన్నట్టుగా ఒక వర్డ్ యూజ్ చేశాడు. అసలు దానికి అసలు జనాలు అనేది పక్కకు పెడితే నువ్వెట్లా రియాక్ట్ అయ్యావు? దాని గురించి ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత దాని ఇంటర్వ్యూ కింద నేను కామెంట్ ఇవ్వడం జరిగింది. ఆ హిట్ టీవీ నుంచి వాళ్ళు వచ్చి నా దగ్గర ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది, నా దగ్గర ఉన్న ప్రూఫ్స్ అన్నీ కూడా చూపించడం జరిగింది. అండ్ ఈ మీడియా ఫీల్డ్లో తెలియకపోవచ్చు కానీ నా ఇండస్ట్రీలో, నా ఈవెంట్స్లో ఒక కలమ్మ తల్లి బిడ్డగా అందరికీ తెలుసు పూజ ఏంటి, రవి ఏంటి అనే విషయం అందరికీ తెలుసు. మా ఫంక్షన్స్ కూడా అటెండ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఈవెంతో ఆల్బంలో చూసుకున్నా కానీ ఉన్నాడు. ఇక్కడ మ్యాటర్ ఎందుకు అబ్బాయి ఎందుకు చెప్పుకోలేకపోయాడంటే ఇప్పుడు ఎవరైతే గర్ల్ ఫ్రెండ్ ఉందో, సార్ ఎవరినైతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో మరి ఆ ఫ్యామిలీ వరకు వెళ్తుంది కదా.
వీడియో అనేది. ఆ అమ్మాయికి నీకు పెళ్ళైనట్టు తెలియదా పూజ? తెలుసు. మే 6th ఆ అమ్మాయిని నేను కలిశాను. చాలామందికి యూట్యూబర్స్లో తెలియదండి యాక్చువల్గా. ఎందుకు తెలియదు అని అంటే లైక్ రవి ఎలా తిరుగుతాడు యూట్యూబ్లో అంటే ఒక చిల్ కాంబాయ్ లాగా తిరుగుతాడు. అండ్ ఆల్మోస్ట్ నా ఇంటర్వ్యూస్ చూసినాం అంటే లేడీస్కి కూడా తెలియవచ్చు, మేబీ వాళ్ళతో కూడా ఏమేమో చెప్పొచ్చు. అండ్ 99% నేను చెప్పగలుగుతా, ఇక్కడ ఆర్టిస్ట్ ఫీల్డ్లో కానివ్వండి, అటు మీడియా ఫీల్డ్లో కానివ్వండి, ఆ అమ్మాయితో తిరుగుతున్నాడు అన్న విషయం అందరికీ తెలుసు. కాకపోతే కొంతమంది ఏంటంటే రిలేషన్స్ బ్రేక్ అవుతాయి అన్న విషయంలో పాపం బయటికి రారు. అండ్ నేను ఎవరిని కూడా రమ్మని చెప్పట్లేదు, నాకు సపోర్ట్ చేయమని ఎవరికి చెప్పట్లేదు. జస్ట్ నిజాయితీగా పూజ ఏంటి అని తెలిసిన వాళ్ళు మాత్రం నాకు సపోర్ట్ చేయాలి. సో యూట్యూబ్లో కూడా అంతమందికి రిలేషన్తో మెయింటైన్ చేసిండు అంతకుముందు ఈ అమ్మాయి అంటే పక్కన పెట్టేసి ఇంకెవరైనా ఉన్నారా యూట్యూబ్ నీకు తెలిసిన వరకు? యూట్యూబ్లో 2019లో ఒక అమ్మాయితో ఆల్రెడీ ఇట్లా యూట్యూబ్లో కొత్తగా అమ్మాయి యాంకర్గా వచ్చినప్పుడు ఆ అమ్మాయితో కూడా ఇలానే చేయడం జరిగింది. సో 1 వీక్ అమ్మాయి దగ్గర ఉండడం జరిగింది అబ్బాయి. సో 1 వీక్ అమ్మాయి దగ్గర ఉన్నప్పుడు మా అత్తయ్య వాళ్ళతో నేను నువ్వు కూడా వెళ్ళి మాట్లాడడం జరిగింది? నేను అమ్మాయితో మాట్లాడడం జరిగింది, వాళ్ళ బ్రదర్తో మాట్లాడడం జరిగింది. నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత నన్ను సూసైడ్ చేసుకుంటానని బెదిరించడం జరిగింది. ఇంటికి వచ్చాక పెద్ద కొట్లాట అయ్యింది. ఆ అమ్మాయి విషయంలో కూడా సూసైడ్ చేసుకుంటాను బెదిరించాడు. ఈవెన్ తో కోర్టుకి వెళ్ళాం మేమిద్దరం కూడా కలిసి. డైవోర్స్ కావాలని నన్ను బాగా ఫోర్స్ చేశాడు. అప్పటికి ఆ అమ్మాయి 2 ఎకరాలు పొలం వేస్తుంది పూజ, నేను లేకపోతే అమ్మాయి చచ్చిపోతుంది పూజ, అర్థం చేసుకో పూజ, ఒక అమాయకురాలు జీవితంతో ఆడుకుంటా. ఇది ఏ ఇయర్ పూజ? 2019లో. నా బాబు అప్పటికి 18 months or 16 months అంతే. 2016లో అయింది మ్యారేజ్, 17లో మ్యారేజ్ అయింది. 17లో 19 నుండే నిన్ను వదిలించుకోవాలనుకుంటున్న రవి కానీ నీకు అర్థం కాలేదు ఇది? నాకెందుకు అర్థం అంటే వదిలించుకుంటున్నానని నేను ఫీల్ అవ్వలేదు. నేనేం ఫీల్ అయ్యానంటే అట్రాక్ట్ అయ్యాను ఫీల్ అయ్యాను. ఇప్పుడు లైక్ ఒక అబ్బాయి అక్కడికి వరకు వెళ్ళాడంటే ఆ అమ్మాయి ప్రమేయం కూడా ఉంటుంది కదా. ఇప్పుడు తను కలిస్తేనే అవుతుంది కదా. సరే మేబీ ఎక్కడో లస్క్ ఉంటుంది కదా, వెళ్ళినట్టున్నాడు, అది కాదు తప్పించుకొని అందులో నుంచి తెచ్చుకోవాలి నా భర్తననే అనుకున్నానే తప్ప మరి ఇంతకి దిగజారి ఇన్ని సంవత్సరాలు నాతో ఇంత నటిస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఏ రోజు కూడా ఇంట్లో డౌట్లు వచ్చేటట్టుగా మాట్లాడడం ఇట్లా ఏం చేయడం అంటే ఇంటి వరకు నీతో బాగుంటాడా? తను నాకు విపరీతమైన ప్రేమ చూపించినట్టుగా, చాలా ప్రేమ ఉన్నట్టుగా నటిస్తాడు. అయ్యో పిల్లల్ని అయితే అసలు గుండెల మీద పెట్టుకొని పెంచాడు అబ్బాయి. ఓపెన్గా చెప్పాలంటే నా కూతురైనా కొడుకైనా చాలా ఇష్టం అబ్బాయికి. ఒక్క రోజు కూడా ఒకవేళ అబ్బాయి ఇంట్లో లేకపోతే నెక్స్ట్ డే ఫోన్ చేసి పిల్లలు వీడియో కాల్ చేయి పూజ అన్న అబ్బాయి నన్ను ఎప్పుడు అనేవాడు, ఏదైనా ఉన్నా బయటి వరకే ఉంటుంది పూజ, ఎప్పుడు అంతవరకు రాదు, నిన్ను పిల్లల్ని వదిలేసేంత పరిస్థితి రాదు, నేను ఒక అమ్మకి అబ్బకి పుట్టినోండి, నేను అలా చెయ్యను తల్లి, నాకు అక్క చెల్లెలు ఉన్నా అన్న రవి ఇప్పుడు పెళ్ళామని కూడా చూడకుండా రూమర్స్ మీద రూమర్స్ క్రియేట్ చేసి ఎక్కడి నుంచి ఏదో ఒకటి చేసి తప్పుగా చేసుకొని నా మీద క్రియేట్ చేసుకోవాలనుకున్నా ఇక్కడ మీ నుంచో నా నుంచో తప్పించుకుంటాడేమో. ఓకే ఇక్కడ పూజ చెడ్డదైపోతుందేమో ఈరోజు, బట్ ఒక రోజు అంటూ కర్మ ఇస్ రిటర్న్ అని నమ్ముతావు కదా నువ్వైతే. కర్మ ఇస్ రిటర్న్. ఈ రోజు నువ్వు తప్పించుకొని తిరగచ్చు, నేను కూడా బ్లేమ్ అవ్వచ్చు, నన్ను తప్పు చేయొచ్చు, నువ్వు జనాలు నమ్మొచ్చు, ఏమో చెప్పలేం కదా. కానీ కర్మ అనేది వదలదు. ఆ రోజు ప్రపంచం అందరికీ తెలియచ్చేమో, చెప్పలేం కదా. కరెక్టా కాదా? ఈరోజు పూజ ఎక్కడ కూడా రవిని బ్యాడ్ చేసి ఎక్కడ కూడా ఏమంటారు వీడు ఇలాంటోడు వీడు అలాంటోడు అని ఎక్కడ అబ్యూస్ లాంగ్వేజ్ యూజ్ చేయలేదు. ఏ ఇంటర్వ్యూలోనో మీరు తీసుకుంటే నేను ఒక్కటే కోరుకున్నా, ఎవరైతే థర్డ్ పర్సన్ నువ్వు అమ్మాయి పేరు కూడా చెప్పడం లేదు, కనీసం మేము అడిగిన ఫోటో కూడా రివీల్ చేయడం లేదు. అంటే బెటర్ ఆమెకు వదిలేసిన, ఆమెకు ఒక ఛాన్స్ ఇచ్చినట్టేనా? ఇచ్చేసాను. ఆ అమ్మాయి మనస్తత్వానికి వదిలేసినాను. తల్లి నీతో ఎన్ని మాటలు చెప్పుకొని నీతో ట్రావెల్ చేస్తున్నాడో నాకైతే తెలియదు. ఈరోజు నా పరిస్థితి ఇలా ఉంది. ఈరోజు నువ్వు వచ్చినందుకు నేను మంచిదాన్ని కావట్లేదు కాదు పూజ, నీకు పెళ్ళి అయింది, ఒక ఫ్యామిలీ ఉంది, 2 పిల్లలు ఉన్నారు, ఒక హ్యాపీ లైఫ్ ఉంటుందన్న టైంలో ఈ థర్డ్ పర్సన్ రావడం వల్ల అసలు లైఫ్ అనేది ఒక రోడ్డు మీదకి వచ్చిందని చెప్పొచ్చా? ఎన్ని రాత్రులు ఏడ్చానో నాకు తెలుసా, దేవుడికి తెలుసు. ఎన్ని రాత్రులు ఏడ్చాను నేను నా పిల్లల్ని తీసుకున్నాను. మళ్ళీ మోసపోయాను కదా అని భయం ఉంటుంది కదా, ఆల్రెడీ నీ పాస్ట్ తెలిసి నిన్నంత హ్యాపీగా చూసుకున్నప్పుడు నీకు చాలా వరకు కొన్ని రిమెంబర్స్ ఉంటాయి. ఏ అమ్మాయికైనా కూడా స్టిల్ ఒక నాకైనా కావచ్చు, ఎందుకంటే ఆ ప్రేమ అనేది పొందలేని ప్రేమ ఆయన ఇచ్చిండు, నన్ను బాగా చూసుకున్నాడు, నన్ను అన్ని విధాలుగా చూసుకున్నాడు, ప్రతి దాంట్లో చెప్తున్నాం. ఆయనను వేయడం మైనస్ చేయడం లేదు. ఎందుకు రవి ఇట్లా తిరగడానికి అసలు ఒక రీజన్ అనేది ఉంటుంది కదా, అదే ఇప్పుడు జనాల్లోకి తెలియాలి. నేను చెప్పాలంటే ఇక్కడ నీకు ఒక విషయం కూడా చెప్తాను లావణ్య. ఒక అబ్బాయి ఇంత తెగించడానికి కూడా 2 కారణాలు ఉంటాయి. ఒకట పెళ్ళాం మంచిగా ఉండకపోవడానికి కారణం, ఇంకొక దొరికిద్దని పెళ్ళాన్ని వదిలించుకోవడం. నువ్వు బాగానే ఉన్నావు కదా పూజ,
ఆయన కళ్ళకి ఇప్పుడు నేను మంచిగా కనిపించట్లేదు, నేను ఒక ఎనిమి. ఇప్పుడు నేను ఎట్లా కనిపిస్తున్నానంటే అతని కళ్ళకి, అంటే నీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టడం ఇష్టం లేక నీ మీద ఇట్లా కక్ష కట్టిండని చెప్పొచ్చు. అంటే నువ్వు ఈ టైంకే రావా, ఈ టైంకే ఉండాలి, ఈ టైంకే తినాలి, నువ్వు ఎవరితో తినవద్దు, సో నువ్వు లొకేషన్స్ పెట్టు, వీడియో కాల్స్ చేయడం, ఇట్లాంటి వల్ల అతను ఏమన్నా ఇబ్బంది పడ్డా? నేను నిజంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కనుక పెడితే థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళాడు, నా భయంలో నా అండర్లో ఉంటాడు. పూజ ఏమైనా రవిని హింసిస్తుందని చెప్పొచ్చా? ఆయన నోరుతోటే వినాలి మరి మీరు, అది ఎంత హింసించానో ఎత్తలేదనో. ఇప్పుడే చెప్పాను మీకు ఒక ఎగ్జాంపుల్. ఈ ఇంట్లో ఉండి 9 years అవుతుంది, మా ఇంట్లో ఏం జరుగుతుంది అనేది పక్కన వాళ్ళ తప్ప ఎవరికి తెలియదు. అంటే ఎప్పుడు ఫ్యామిలీ పరంగా కూర్చొని మాట్లాడుకోవడం ఇలాంటి జరిగాయా పూజ? చాలా జరిగాయి, చాలా జరిగాయి. జరిగిన మార్పు అనేది రాలే. తను ఒకటే అన్నాడు, నేను అక్కడ డైవర్ట్ అయిపోయాను పూజ, నువ్వు ఈవెంట్స్కి వెళ్ళడం వల్ల లేట్గా రావడం వల్ల కొంచెం టైం అటు ఇటు అవ్వడం వల్ల అమ్మాయి ఫోన్లు చేసి. ఇదే క్వశ్చన్ రవికి నువ్వు వెయ్యాలి కదా పూజ, మరి నువ్వు కూడా ఈవెంట్స్కి వెళ్ళేసి వస్తావు, నువ్వు కూడా అన్ని డైవర్ట్ అయిపోతావు కదా, మరి నువ్వెందుకు పిల్లలు? నాకు నీకు సేమేనా? నాకు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తే నువ్వు ఆర్టిస్ట్లకు ఫోన్ చేసేస్తావా అంటే ఏంటి ఇక్కడ? అంటే నువ్వు చెప్పులావన్య, హస్బెండ్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తే భయపడదా? ఆడది ఎవరికైనా భయం వేస్తుంది. కాల్ చేయదా తోటి ఆర్టిస్ట్లకి? ఫ్రెండ్సే భయపడతారు అని చెప్పేసి అడగరా? అది ఆయనకు టార్చర్ అంట. లాంగ్ జర్నీ వెళ్తాం మనం, ఇక్కడ కాదు అక్కడ కాదు, ఎక్కడ ఈవెంట్ ఉంటే అక్కడ పరిగెత్తాలి, ఏ టైంలో ఏమైతుంది ఎవరికి తెలియదు, వచ్చే టైమా పోయే టైం అనేది తెలియదు. లాస్ట్ ఇయర్ మేలో 9th రోజున, నేను 6th కేసు పెట్టడం జరిగింది, 9th రోజున ఈ ఇంటర్వ్యూలో ఎక్కడ కూడా నేను ఈ వర్డ్స్ చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను. 9th తను నన్ను ఎంత డీగ్రేడ్ చేశాడంటే, ఎంత నన్ను శిక్షించాడంటే, ఒక మూలలో వెళ్ళి పూజ అదిగో అక్కడ శైతాన్ ఉంది, నన్ను చంపేస్తుందంట పూజ, అదిగో పూజ అది నన్ను తీసుకెళ్ళిపోతుంది పూజ, నువ్వు చెడ్డోడివిరా, నువ్వు పాపం చేసావురా, నువ్వు దేవుడు బిడ్డవు కాదురా, నువ్వు ఇలా అమ్మాయిలను చేసి నీ పెళ్ళాన్ని నువ్వు తప్పు చేస్తున్నావురా అని చెప్పేసి అది భయపెట్టించి నువ్వు ఆత్మహత్య చేసుకో అని ఎంకరేజ్ చేసిందంట ఒక ఆత్మ. నన్ను అంత భయపెట్టిస్తే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎగ్జాక్ట్ 4:30, 5 o'clock ఏమో సంథింగ్ నేనే చెప్పాను, బ్రదర్ షఫీ గారికి కాల్ చేయరవి, నాకు నిన్ను చూస్తుంటే భయం వేస్తుంది, నా వల్ల అవ్వట్లేదు ఓకే అని చెప్పేసి అనడంతో బ్రదర్ షఫీ గారికి ఆయన కాల్ చేశారు. సార్ నాకు సూసైడ్ థాట్స్ వస్తున్నాయి సార్, మీతో వచ్చి నేను కలవాలనుకుంటున్నానని ఓపెన్గా కాల్ చేసినప్పుడు, అయ్యో రవి గారు, ఆయన పాపం ఎంత బిజీ ఉంటారు, ఆయన మీటింగ్ వదిలేసుకొని రవి అని చెప్పేసి ఇంపార్టెంట్ ఇచ్చి ఆయన పిలిచారు. నేను రవి మాత్రం ఇద్దరం వెళ్ళాము అక్కడికి. వెళ్ళిన తర్వాత బ్రదర్ షఫీ గారి ముందే కౌన్సిలింగ్ జరిగింది మా ఇద్దరికి. ఏంటిది రవి, ఎందుకు థాట్స్ రావడం చాలా క్లోజ్ కదా, ఎందుకు రవి మీకు సూసైడ్ థాట్స్ రావడానికి కారణం ఏంటి అని అన్నప్పుడు తను ఏమన్నారంటే, రవి లేదు సార్, నేను పలానా ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను, నేను చాలా డెప్త్కి వెళ్ళిపోయాను, ఆల్మోస్ట్ ఫిజికల్ కూడా అయిపోయాము, ఆ అమ్మాయి లేకుండా నేను బతకలేను అనిపిస్తుంది, పూజ మీద నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ రావట్లేదు, సరే మీ వైఫ్లో ఏమన్నా ఉన్నాయా చెప్తావా అని అడిగారు. తప్పులు ఉన్నాయి? లేదు సార్, మా వైఫ్కి అన్నీ తెలుసు, నేను ఎన్ని అమ్మాయిలతో తిరిగాను ఏంటని అన్నీ తెలిసినా తను ఉంది, ఎందుకంటే తన పాస్ట్ ఉన్నది కాబట్టి తను నన్ను అర్థం చేసుకుంటుంది, ఏ రోజు కూడా నన్ను ఇది చేయలేదు, చిన్న చిన్న అవుతుంటాయి సార్, జనరల్గా మార్నింగ్ లేవకపోవడం, నాకు టీ పెట్టి ఇవ్వకపోవడం, ఏదో ఒకటి అలాంటివి అవుతుంటాయి, అంతకుమించి ఏమీ లేదు సార్, అవే ఉన్నాయి అంటే ఆయన కూడా చాలా ఓపెన్గా చెప్పారు. మీ ఇద్దరి మధ్యలో డైవోర్సెస్ తీసుకొని విడిపోయేంత అయితే లేదు రవి, ఎక్స్పీరియన్స్గా చెప్తున్నాను నాన్న. ఓకే, ఇప్పుడు నీ వైఫ్ నీ పిల్లలు ఉన్న తర్వాత ఈ ఏజ్లో ఎవరైనా అట్రాక్ట్ అవ్వడం సహజమే, కానీ దాన్ని నువ్వు అదే మెయిన్ పాయింట్గా చేసుకొని ఈ లైఫ్ని వదిలేసుకుంటే తర్వాత ఇబ్బంది పడేది బాధపడేది నువ్వే అని ఓపెన్గా క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన నాకు. ఆయన మాట వినకుండానే వెళ్ళిపోయాడు. ఆయన మాట్లాడడం వదిలేసినా కానీ నేను రికార్డింగ్ వినిపిస్తాను నీకు ఆయనది, అంటే బ్రదర్ షఫీ గారిది. నేను ఆ తర్వాత నా గురించి కొన్ని స్టేషన్స్లల్లో, కొన్ని పోలీస్ స్టేషన్స్లల్లో తను కొన్ని మాట్లాడడం జరిగిందనమాట. ఏమని జరిగింది మాట్లాడడం అని అంటే, ఆ అమ్మాయి ఆల్రెడీ ఇట్లా బ్రదర్ షఫీ గారి దగ్గర కూడా తీసుకెళ్ళాను, తను మెంటల్గా ఇది డిస్టర్బ్డ్ అమ్మాయి, నీ మీద వేసాడు, నన్ను తీసుకెళ్ళి నా మీద వేసి తను ఇలా డిస్టర్బ్ అయిపోయింది. నేను బ్రదర్ షఫీ గారు కూడా అన్నారు, ఎలిజిబుల్ కాదు నీ వైఫ్గా ఈ అమ్మాయి ఉండలేదు రవి, వదిలేసే అని చెప్పారంట. సర్టిఫికేట్ ఇచ్చారు. ఎస్ వీడియో కాదు, ఆడియో వాయిసే ఉంది నా దగ్గర ఆయనది, నేను మీకు ఇప్పుడే వినిపిస్తాను నేను మీకు. ఎందుకనంటే నేను బ్రదర్ షఫీ గారిని అడిగాను, భయ్యా ఇట్లా ఉంది అన్న అని. ఆయన రవికి కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇవ్వడం ఏంటి? ఇదిగో నేను ఆయనతో మాట్లాడి ఆయన పర్మిషన్ తీసుకొని ఇది రికార్డ్ చేయాలా అన్న అని అడిగి తీసుకున్నాను అనమాట వాయిస్. हाँ भैया, जिस दिन मैं मेहत को आपके पास आए थे हम लोग कि रवि కొంచెం ఏమంటారు ఇట్లా భయపడుతున్నాడు,
प्रॉब्लम ఉంది ఇట్లా शैतान ఉంది అక్కడ ఉంది पूजा చచ్చిపోతాను అని बोल के बोले जब आपके पास हम आए थे ना भैया आपके पास यस आए थे जी तो आपको उन्होंने क्या बोले एक बार आप आपके बात से बोलो ना भैया एक लड़की के लिए डाइवर्ट हो गया मैं नहीं वही वो बोल रहे थे कुछ मैं डाइवर्ट हो गया वही बोल के बता रहे थे एक्चुअली क्या है वो तो डिविएशन हो गया दोनों के बीच में डिफरेंसेस आ गए और थोड़ा अंडरस्टैंडिंग प्रॉब्लम है इस तरह का बता रहे थे फिर आप भी आपका तकलीफ बता रहे थे फिर वो बोल रहे मेरी वाइफ बहुत अच्छी है मेरे को सपोर्ट करते इस तरह भी बोले थे फिर थोड़ी चीजों में डिस्टर्बेंस है बोल के भी बता रहे थे जी और मैं वो बोला देखो वाइफ एंड हस्बैंड के बीच में जो भी डिफरेंसेस आते जी हर पेयर के बीच में डिफरेंसेस रहते थोड़ा कम थोड़ा ज्यादा मगर जो है ना उनके प्लेस में जैसा आपका पोजीशन है ना आपके पोजीशन में रह के सोचो उन्होंने कैसा बेयर कर रहे बच्चे है आप है किस तरह सपोर्ट कर रहे क्या है बोल के बताया था मैं उस दिन बोले नहीं आने से फायदा हुआ मेरे को बात समझ में आपसे अच्छे रहते इस तरह की बात करके कहते हैं हाँ और आखिर को आपको ये भी बोले ना सर मेरी वाइफ को सब कुछ मालूम मेरे वाइफ को सब कुछ मालूम फिर भी मेरा साथ नहीं छोड़ी मेरी वाइफ मैं बहुत लड़कियों के साथ गया तो भी आपके बारे में काफी अच्छा अप्रिशिएट कर रहे थे जी यस लेकिन आज उन्होंने क्या बोल रहे मालूम भैया कि బ్రదర్ షఫీ గారి దగ్గర కూడా కూర్చోబెట్టాను ఈ పిల్ల మానసికంగా కరెక్ట్ లేదని ఆయనతో కూడా మోటివేషన్ ఇప్పిస్తే ఆయన కూడా బల్లగుద్ది చెప్పేశాడు నాకు సర్టిఫికేట్ ఇచ్చేశారు ఈ అమ్మాయి నీకు వైఫ్ గా ఎలిజిబుల్ కాదు ఈ అమ్మాయికి మానసిక రోగి ఈ అమ్మాయి సో ఈ అమ్మాయి తోటి మీరు ఎంత దూరం ఉంటే అంత మంచిది రవి గారు అని చెప్పేసి మీరు అన్నారంట అలా తను చెప్తున్నారు ఇప్పుడు తను అలానే ప్రొడ్యూస్ చేస్తున్నారు నేను కరెక్ట్ కాదు ఆ రోజు ఏం జరిగిందంటే నాకు ఫోన్ చేశారు తను ఫోన్ చేసి సార్ మీరు ఎక్కడున్నారు నాకు మీ టైం కావాలి నేను చాలా డిప్రెషన్ లో ఉన్నాను నాకు సూసైడ్ థాట్స్ వస్తున్నాయి చనిపోవాలనుకుంటున్నాను అని నాకు కాల్ చేశారు తను నేను యాక్చువల్ గా ఆ రోజు నేను బిజీగా ఉన్నాను నాకు వేరే అపాయింట్మెంట్ కూడా ఉంది ఎప్పుడైతే ఆ మెసేజ్ చూసానో అరే ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు రవి సూసైడ్ థాట్స్ రావడం ఏంటి చాలా డిప్రెషన్ ఉండడం ఏంటి అని చెప్పేసి వెంటనే బయలుదేరి వచ్చేయండి అని చెప్పాను నేను అవును అలా నేను టైం ఇచ్చాను తను వస్తుంటే తనతో పాటు మీరు కూడా వస్తున్నారని నాకు తెలియదు అప్పుడు తర్వాత మీరు కూడా వస్తున్నారని తెలిసింది అంటే నా దగ్గరికి తను రావడానికి రీజన్ ఏంటంటే తను ఏదో డిప్రెషన్ లో ఉండి దాంట్లో నుంచి బయటపడాలన్న ఆలోచనలో వస్తున్నానని చెప్పారు మీ కౌన్సిలింగ్ కోసం రాలేదు తన కౌన్సిలింగ్ కోసం తను వచ్చారు ఫస్ట్ పాయింట్ సెకండ్ ఏంటంటే అక్కడికి వచ్చిన తర్వాత తను చెప్పింది ఏంటంటే సరే ఒక అమ్మాయి విషయంలో నేను డివైట్ అయ్యాను సార్ ఇలా ఇలా జరిగింది డిస్టర్బ్ అయింది ఇలా నాకు తనే కావాలనిపిస్తుంది నాకేమో ఉండబుద్ధి కావట్లేదు అంటే కొన్ని విషయాల్లో మా ఇద్దరికి బాగా డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి అని చెప్పుకుంటూ వచ్చారు వచ్చిన తర్వాత మీరు కొన్ని విషయాలు చెప్పారు తను కొన్ని విషయాలు చెప్పారు నాకు దాంట్లో పెద్ద సీరియస్ విషయాలు అనిపించలేదు ఏంటంటే గ్యాప్ పెరుగుతూ వెళ్ళింది కలిసి కూర్చొని మాట్లాడుకోలేదు ఎప్పుడు కూడాను నెగిటివ్ కోణంలోనే చుట్టం వల్ల గ్యాప్ పెరిగిందన్న విషయం నాకు అర్థమైంది సరే ఆ రోజు మనం మాట్లాడుకున్న విషయాలు తను రియలైజ్ అయ్యాను అని తను చెప్పింది ఏంటంటే ఎస్ అసలు యాక్చువల్ గా నా వైఫ్ నాకు చాలా కోఆపరేట్ చేస్తారు నేను అప్పుడప్పుడు అటు ఇటు డివైట్ అయినా కానీ నన్ను ఎప్పుడు కూడా చాలా బాగా చూసుకున్నారని చెప్పారు ప్లస్ మీ ద్వారా ఉన్న ప్రాబ్లం కూడా చెప్పాడు రెండు చెప్పాడు రెండు కాయిన్స్ చెప్పారు మీ గురించి అది 100% ఆ రోజు తను మాట్లాడింది వాస్తవం అనిపించింది నాకు సరే మీరు చెప్పారు మీ వైపు నుంచి కూడా మీ మిస్టేక్ అంటూ చెప్పారు ఎలా ఉండాలి ఇప్పటి నుంచి ఎలా ఉండాలన్న దాని గురించి మనం మాట్లాడుకున్నాం సరే సార్ రావటం వల్ల మాకు క్లారిటీ వచ్చింది మనం ఇప్పటి నుంచి మంచిగా ఉంటారని నేను చెప్పాను వైఫ్ యొక్క ఇంపార్టెన్స్ అంటే తెలుసుకో సరే ఏ వైఫ్ లో కూడా నెగిటివిటీ లేకుండా ఉండదు అలానే పాజిటివిటీ చూడాలి తనలో ఉన్న చెడు చూస్తే మనం లైఫ్ లీడ్ చేయలేము అలానే మనం సరి చేసుకుంటూ ఉండాలి పాజిటివ్ చూడాలి ఈ విధంగా మాట చాలా నాకు తెలిసి చాలా మంచి కన్వర్జేషన్ జరిగింది చాలా హ్యాపీగా వెళ్ళారు అక్కడ నుంచి మీరు చాలా హ్యాపీగా వెళ్ళారు లేదు ఇప్పటి నుంచి ఇట్లాంటిది ఏమీ లేదు నేను నాలో మార్పు వచ్చేస్తుంది అది రియలైజ్ అయ్యాను అని చెప్పారు కదా అంతే తప్ప మీ కౌన్సిలింగ్ కోసం రావటము మీరు ఎలిజిబుల్ కాదని చెప్పడం అన్నది డిస్కషన్ అయితే అసలు ఆ కోణం ఏం జరగలేదు ఆ రోజు విన్నావు కదా లావణ్య నీకు ఏమనిపించింది ఇక్కడ నా గురించి చాలా పాజిటివ్గానే మాట్లాడాడు అబ్బాయి నా వైఫ్ నేను ఎన్ని తప్పులు చేసినా నన్ను సపోర్ట్ చేసుకుంటూనే వచ్చింది అని ఇప్పుడు నువ్వు నాకు చెప్పు నువ్వు ఒక ఈవెంట్ ఆర్గనైజర్ అండ్ కమ్ యాంకర్ కూడా మనకి నైట్కి లేట్ అవుతుంది నైట్ జనరల్గా 1 అవ్వచ్చు 2 అవ్వచ్చు నేను అందులో మొత్తం కంప్లీట్ వెడ్డింగ్ ఈవెంట్స్ కూడా చేస్తాను కాబట్టి నాకు కొంచెం టైం అవుతుంది పేమెంట్ వచ్చారు ఎర్లీ మార్నింగ్ లేవాలి లేచి టీ పెట్టాలంటే ఒక్కొక్కసారి సాధ్యం అవ్వదు నాకు ఇప్పుడు టీ పెట్టియలేనని వెళ్ళాడని అనుకోవచ్చా ఎగ్జాక్ట్లీ ఇప్పుడు తన వర్షన్ అందరికంటే నన్ను సరిగ్గా పట్టించుకోలేదు నాకు పొద్దున్నే టీ పెట్టించేది కాదు మా ఫ్యామిలీలో కానీ బయట కానీ అందరికి ఏం చెప్తున్నారంటే టీ పెట్టించలేదు నాకు సరిగ్గా నన్ను సరిగ్గా పట్టించుకోలేదు ఇంకొకటి ఏంటి నా కాళ్ళు నొక్కలేదు నాకు హెడ్ మసాజ్ చేయలేదు
నన్ను పట్టించుకోకపోవడం వల్ల ఆ అమ్మాయి నాకు టైం ఇచ్చడం వల్ల నేను అక్కడికి వెళ్ళాను. ఆ అమ్మాయి బాగా పట్టించుకుందేమో. అమ్మాయి చాలా పట్టించుకుంది పాపం. అమ్మాయి ఎన్నిసార్లు కాళ్ళు నొక్కిందో పాపం, ఎంత టీ పెట్టి పాపం గోరు ముద్దలో తినిపించుంటుంది మేబీ. ఐ థింక్ ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ. ఇక్కడ నేను ఇంకో విషయం కూడా నీకు ఓపెన్గా చెప్పాలనుకుంటుంది ఏంటంటే లావణ్య, నేను ఆల్రెడీ ఈ విషయాలు జరిగినప్పుడు ఆ అమ్మాయితో కానప్పుడు నేను వాళ్ళ ఫ్యామిలీ వరకు కూడా వెళ్ళిన. ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు? అసలు నాకు ఏమి తెలియదు, మాకు అసలు ఏమీ తెలియదు అన్నట్టు చాలా మంచి క్రియేట్ చేసి. హైదరాబాద్ వాళ్ళేనా పూజ వాళ్ళు? లేదు, అమ్మాయి ఇక్కడ అమ్మాయి కాదు, కాకపోతే వాళ్ళ అక్క వాళ్ళు ఇక్కడ వాళ్ళే. ఆ అమ్మాయి కూడా ఇక్కడ ఈ అబ్బాయికి ఫేస్బుక్ ద్వారా పరిచయం కాబట్టి ఇక్కడ షిఫ్ట్ అయ్యి హాస్టల్లో ఉన్న టైంలో రవికి ఇప్పుడు ఉన్నటువంటి అమ్మాయి ఫేస్బుక్ ద్వారా పరిచయం. ఆఫ్టర్ దట్ ఇక్కడ హాస్టల్లో ఉండడం కానీ చేయడం కానీ అలాంటివి జరిగినప్పుడు ఈయననే మొత్తం సపోర్ట్ చేయడం కానీ, వాళ్ళ ఇంట్లో వెళ్ళి సపోర్ట్ చేయడం కానీ, ఆ అమ్మాయికి ఆస్తి ఏదో సంథింగ్ ల్యాండ్ ఇష్యూ ఉన్నప్పుడు దాంట్లో హెల్ప్ చేయడం కానీ, అన్ని విధాలుగా. ఎట్లా అంటే లైక్ వాళ్ళు అల్లుళ్ళగా మాట్లాడేసుకున్నారు. ఈయన వదిన అని చెప్పేసి వాళ్ళ అక్కతో మాట్లాడడం, వాళ్ళ అమ్మతో అత్తమ్మ అని మాట్లాడడం, వాళ్ళ నాన్నతో మామయ్య అని మాట్లాడడం. ఇంక ఈ అమ్మాయిని అయితే ఇంకా చెప్పొద్దు, ఇంకా విచ్చలవిడిగా బేబీ చిన్నులు మామూలుగా లేవండి. నాకు తెలిసి ఇంటర్వ్యూలు చూసిన 99% కాదు కదా, ఇటు మీడియా వైపు కానివ్వండి, ఇటు ఇండస్ట్రీ యూట్యూబ్ అంటే జనరల్గా ఈవెంట్స్ వాళ్ళు కానివ్వండి, మ్యాక్సిమం తెలిసిన వాళ్ళే ఉన్నారు. ఇలా ఉంది అన్న విషయం తెలిసిన వాళ్ళే ఉన్నారు. ఈరోజు పూజ గొంతెత్తుతుంది, ఈరోజు బయటకు వస్తుందంటే నన్ను డిగ్రేడ్ చేయడానికి ఎన్నో సృష్టిస్తాడు. సరే, ఒకవేళ నేను అలాంటి దాన్ని, సరే నేను మంచిదాన్ని కాదు, నువ్వు చాలా మంచోడివి, నువ్వు ఏ తప్పులు చేయలేదు కదా, మరి నువ్వెందుకు ఇలాంటి స్టెప్ వేసావు? బయటికి రావడం లేదు. ఇప్పుడు బయటికి వస్తానని చెప్పేసి ఛాలెంజ్ చేస్తున్నాడు కదా, ఏవో ఉన్నాయని చెప్పేసి ప్రూఫ్ ఉన్నాయని చెప్పేసి. ఇవన్నీ వచ్చేంత వరకు ఇన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చినా కూడా రవి రాకపోవడానికి రీజన్ ఏంటంటే నువ్వు ఎక్కడ ఏం దొరుకుతావు అని చెప్పేసి ఇప్పుడు చూసాడు, బయట పెట్టడానికి రెడీ చూసాడు, ఇప్పుడు రెడీగా ఉన్నాడు. ఏదో ఒకటి ఎలిగేషన్ పెట్టుకోవాలి కదా. ఇప్పుడు లావణ్య, ఇప్పుడు నువ్వు నీతో ఫ్రెండ్షిప్ నాకు ఉంది, నీతో నాకు ఫ్రెండ్షిప్ కాదన్నప్పుడు నీ గురించి 100 ఎలిగేషన్స్ నేను వేసే కదా, దూరం వెళ్ళిపోతా. సో ఇప్పుడు అదే ట్రై చేస్తున్నాడు అతను. ఇన్ కేసు అక్కడి వరకు అది కాకపోతే నిజంగానే ఉన్నాయని నేనేమన్నా నమ్మొచ్చా పూజ? అంటే నాకు తెలిసిన వరకు అయితే లేవని నేను 100% ప్రూవ్ చేసుకుంటా. నా దోస్తు కాబట్టి నేను నీకే సపోర్ట్ చేయగలుగుతా. చూడకు ఫీల్డ్ లో ఇన్ని ఇయర్స్ న్యాయం ఎక్కడుంటే అక్కడికే మేమైతే అడిగేయడానికి ముందున్నాం మా KRTV నుండి. నీ జెన్యున్గా నువ్వు ఇన్ని సంవత్సరాలు 9 years ఉన్నట్టు దాంట్లో ఆయన దగ్గర ఆయన ప్రూవ్ చేసేటువంటి అయితే ఏం లేవు. ఇది క్లియర్గా చెప్పొచ్చా? చెప్పచ్చు. ఎందుకనంటే నేను నిజంగా అలాంటి దాన్ని అయి ఉంటే ఇన్ని ఇయర్స్ ఆయన నాతో ఉండడు కదా, 2 పిల్లల్ని కన్నాడు కదా. మేబీ ఇప్పుడు అది కూడా చెప్పచ్చేమో, మేబీ నా పిల్లలు కాదని. సో పిల్లల్ని ఏం చేద్దాం అనుకుంటున్నాడు పూజలా? ఓపెన్గా చెప్పనా, నేను చచ్చిపోతే 2 పిల్లల్ని, ఒకటి అక్కకి ఒకటి చెల్లికి ఇచ్చేద్దామని ఫిక్స్ అయిపోయాడు. నేను ఇప్పుడు చావడం కూడా ఆయనకు ప్లస్ పాయింట్ అన్న ఫీలింగ్లో ఉన్నాడు. నన్ను చంపడానికైనా ఆయన కావట్లేదు. నాకు నిజంగా చెప్పాలంటే ఎన్ని కాల్స్ వచ్చాయో నాకు తెలుసు ఆ విషయం. పూజ ఏంటంటే ఇప్పుడు నువ్వు 9 సంవత్సరాలు అన్నీ తెలిసే చేసుకున్నాడు రవి. తెలియకుండానైతే నీ లైఫ్లోకి రాలేదు. ఆయన పాస్ట్ నీ పాస్ట్ అనుకొని మీరు జెన్యున్గా మళ్ళీ మీ లైఫ్ లీడ్ చేయడానికి వచ్చారు. 2 పిల్లల్ని కన్నారు. సో పిల్లలు అనేది ఇప్పుడు రోడ్డు మీద పెట్టినట్టుగానే అనిపిస్తుంది. నువ్వు చెప్పిన ప్రతి ఇంటర్వ్యూలో, నువ్వు మాట్లాడిన ప్రతి ఇంటర్వ్యూలో నా హస్బెండ్ నా పిల్లల కోసమే కావాలంటున్నావు. దేని గురించి రవి నీతో మాట్లాడడం ఏమైనా జరిగిందా మళ్ళీ? లేదు, ఈ ఇంటర్వ్యూస్ రిలీజ్ కాకముందుకు మాట్లాడినప్పుడు అయితే నాతో ఒకటే లాస్ట్. అసలు మీరిద్దరు ఎప్పటి నుండి కమ్యూనికేషన్లో లేరు? ఫిబ్రవరి నుండి. అప్పటి నుండి నువ్వే ఫ్యామిలీని అంతా చూసుకుంటున్నా? అంతకుముందు అయినా తను ఏం చూసింది లేదు. ఎందుకంటే డిసెంబర్లో జనవరిలో వచ్చడం రావడం ఏదో లాడ్జ్ ఉంటుంది కదా, ఆ టైప్ ఆఫ్ రావడం వెళ్ళడము, అమ్మగారి అంటే నేను అత్తగారింటికి వెళ్ళడం ఇలాంటివి జరిగాయి తప్ప ఆయన ఏం బేస్గా ఉండి ఏంటి పిల్లలకి ఏమవుతుంది, పిల్లలు ఏంటి అన్న ఒక రెస్పాన్సిబిలిటీ ఏం తీసుకోలేదు. నేనే లీడ్ చేస్తున్నా, నేనే వస్తున్నా. ఇప్పుడు నిజంగా నాకు అఫైర్లే ఉంటే, నిజంగా నాకు అన్నీ ఉంటే నేను మీడియా ముందుకు రావాల్సిన నెసెసరీ నాకు లేదు. అతను ఎప్పుడైతే నాతో చెప్పాడో ఫస్ట్, పూజ సెటిల్మెంట్ చేసుకుందాము, నీకేం కావాలో నీకు అది ఇస్తాను, నాకు ఇప్పుడు అమ్మాయి నచ్చింది, నీకు పిల్లలు వద్దని అనుకున్నా నేను తీసుకుంటాను అన్నప్పుడే ఎందుకురా బాబు పో, నాకు వేరే వాళ్ళు ఉన్నారని హ్యాపీగా ఉండొచ్చు. ఆడపిల్ల తెలుసుకుంటే ఇప్పుడు చాలా మంది ఉన్నారు, సరేరా బాబు నాకు ఇంకోటి ఉన్నాడు నువ్వు వెళ్ళిపోరా భయ అని అనొచ్చు. కానీ నేను అలా ఎందుకు అనట్లేదు. మరి ఇంత ఫైట్ ఎందుకు చేస్తున్నా? నా భర్త నాకు కావాలి. ఎందుకు కావాలి? నా భర్త, పిల్లలు ఉన్నారు కదా, పిల్లల మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది? నువ్వు నేనే కదా కన్నాం, నువ్వు నేను కన్నాం కదా. ఫ్యూచర్లో పిల్లలకంటే ఒక నానానే చూపించాలి కదా. ఇప్పుడు స్కూల్కి వెళ్ళినా చెప్పాలి, ఫంక్షన్స్కి వెళ్ళినా చెప్పాలి, వాళ్ళకంటే ఒక మైనస్ రావద్దని నువ్వు ఇంత పోరాటం చేసినా కూడా ఆయన ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాడంటే, ఎందుకనంటే లావణ్య, ఇప్పుడు నీ ముందు పప్పానం ఉంది, బిర్యానీ ఉంది, నువ్వేం తింటావు? బిర్యానీ ఇష్టం, బిర్యానీ తింటావు. ఎందుకంటే పప్పానం రుచి రోజు చూస్తావు కాబట్టి. ఇప్పుడు నాతో అతను బోర్ అయిపోయాడు. అట్లా అని చెప్పేసి ఇప్పుడు పూజ మనం జెన్యున్గా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మాట్లాడుకుంటే తల్లిదండ్రులు చేసినటువంటి పెళ్లి సంబంధాలు ఎన్నో నిలబడినవి ఉన్నాయి.
మొహాలు చూసుకోరు, మాట్లాడుకోరు. అదే రోజు పెళ్లి చూపులకు కూర్చోబెడతారు, వస్తారు, నచ్చిందా పెళ్లి చేసుకుంటాం వెళ్ళిపోతాం, వాళ్ళు సంసారాలు చేస్తారు. మనం పిల్లలం అలానే పుట్టాం అమ్మ వాళ్ళకి. అప్పుడున్నటువంటి జనరేషన్లో, అసలు ఇప్పుడున్నటువంటి జనరేషన్లో పెళ్ళి అయిందా, రేపు మంచిగా ఉన్నామా, తెల్లారి డైవర్స్ తీసుకున్నామా, వెళ్ళిపోయినామా, ఇట్లుంది కాలం. ఇప్పటికి నువ్వు ఇంత జెన్యున్గా పోరాటం చేస్తున్నా కూడా రవి నీ దగ్గరికి వస్తాడని చెప్పేసి నీకు కాన్ఫిడెంట్ ఉందా? ఖచ్చితంగా ఉంది. ఎట్లా? ఇప్పుడు నాతో ట్రావెల్ చేశాడు. సో నేను ఎందుకు ఈ క్వశ్చన్ వేస్తున్నా అంటే, ఆయన మీడియా ఫీల్డ్లో ఉండి యూట్యూబ్లో అందరికి తెలిసినటువంటి వ్యక్తి, ఆల్రౌండర్ రవి అంటే మిగతా ఇప్పుడు వేరే కంట్రీలకు వెళ్ళినటువంటి వ్యక్తి కాబట్టి, నువ్వు మీడియాకు వచ్చి ఇంటర్వ్యూస్ ఇవ్వడం వల్ల నువ్వు ఆయనను మైనేజ్ చేసినావు అని చెప్పేసి ఆయన నీ మీద పగబట్టి ఏదో చేస్తాడని చెప్పేసి నువ్వు భయంతో ఇంటర్వ్యూస్ ఇస్తున్నావా, లేకపోతే నా భర్త కావాలనే జెన్యున్గా ఇంటర్వ్యూస్ ఇస్తున్నావా? లావణ్య తను ఏదో చేయాలి అనుకుంటున్నాడని తెలిసి కూడా నేను ఇంటర్వ్యూలు ఇస్తున్నానంటే జెన్యున్గా ఎందుకు ఇస్తున్నానంటే, అట్లీస్ట్ నా లైఫ్ పాడైపోయినా పర్లేదు. ఇప్పుడు ఇంతవరకు అయింది, స్పాయిల్ అయిపోయినట్టే నా లైఫ్, ఇంకేం లేదు నా లైఫ్. నా పిల్లల గురించి పోరాటం చేస్తున్నా. ఒకవేళ కొంతమంది అర్థం చేసుకొని సరే ఇది పిల్లల గురించి ఈ అమ్మాయి చేస్తుందనంటే మంచిది. నాలాగా వేరే అమ్మాయి అన్న అట్లీస్ట్ ఒక్క అమ్మాయి సేఫ్ సైడ్ ఉన్న చాలన్న ఒక ఉద్దేశం కూడా ఉంటుంది కదా. ఎందుకంటే ఇవి ఇవాళ రేపు కాదు, నువ్వు చూసుకుంటే నక్షత్రం జరిగింది, మొన్న చందు వాళ్ళకి జరిగింది, ఇంకా చాలామంది అమ్మాయిలు ఇప్పుడు లైక్ ఒక హీరో తను రాస్తుంది లావణ్యది కూడా జరిగింది. ఇవే ఎందుకు వస్తున్నాయి నీకు అది అర్థమవుతుందా? ఇవే ఎందుకు వస్తున్నాయి బయటికి? ఎందుకంటే మన కోర్టు అడల్టరీ అనేది ఇచ్చింది. దానివల్ల ఎన్ని కేసులు పెండింగ్లు ఉన్నాయి అనేది మీ మీడియా వాళ్ళే ఒక్కసారి కోర్టు బయటికి వెళ్తే మీకు అర్థమవుతాయి ఎన్ని డైవర్స్లు అవుతున్నాయి, డైవర్స్లు అవ్వడానికి కారణాలు ఏంటి, దాని కూడా మీకు క్లారిటీ వస్తుంది. ఎందుకు ఊరికైనా డైవర్స్లు అవుతున్నాయి, ఎందుకు కారణం ఏంటి. అడల్టరీ రావడం వల్ల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెడితే ఏం బిక్కుంటాడు, ఏం బిక్కోలేరు. ఎందుకంటే కోర్టే ఇచ్చింది కదా. అవునేంది, అవును ఉంటున్నాడు. ఇప్పుడు నేనే వెళ్ళిన, అవునమ్మా ఇప్పుడు ఏం చేస్తామని చెప్పి ఏం చేయలేము, అతని ఇష్టం, ఇంకా మన కోర్టే చెప్పింది కదా అంటే ఏం చేయగలుగుతాం నువ్వు చెప్పు. ఇప్పుడు సరే ఇప్పుడు వెళ్ళిపోయాడు, కోర్టు ఇచ్చింది వెళ్ళిపోయాడు, మంచిది. ఆయన ఏ ఉద్దేశంతో ఇచ్చాడో నాకైతే తెలియదు, మంచిది. నేను పూజ నీ దాంట్లో ఈ మైనస్ ఉందని చెప్పి రవి నీకు నోటిఫికేషన్ ఏమైనా పంపించాడా, లేకపోతే జనరల్గా నాకు నచ్చలేదని చెప్పేసి లాయర్తో? నాకు ఆయన ఒకటి చెప్తున్నాడు లావణ్య, తెలిసి తెలియని వయసు అంట 25 సంవత్సరాలు అతనికి. అది తెలిసి తెలియని వయసులో చేసుకున్నాను, ఇప్పుడు నాకు తెలివి వచ్చింది ఇంత టైంకి, ఇప్పుడు నాకు నువ్వు కరెక్ట్ కాదనిపిస్తుంది, నా లైఫ్ నాకు ఉంటుంది కదా, నేను ఏం ఎంజాయ్మెంట్ చేయలేదు, నాకు ఈ అమ్మాయి కావాలి. 25 సంవత్సరాలప్పుడు నేను పెళ్లి చేసుకున్నప్పుడు ఆయన పాస్ట్ లో ఇంకొక పెళ్లి ఉన్నప్పుడు అదే దాన్ని ఎందుకైనా తీసుకోలేకపోతే? అది ఎవరికి తెలియదు. అమ్మాయి 15 రోజులు వచ్చింది నా దగ్గర పారిపోయి, చేసుకున్నా, ఏదో తాళి కట్టేసిన, అది ఎవరికి తెలియదు కదా. నీదైతే తెలుసు, నీకు పిల్లలు ఉన్నారు కదా. తాళి కట్టడం అనేది ఏమైనా బొమ్మల పెళ్ళిళ్ళ పూజ? అలా అయిపోయింది. అంటే అది 15 రోజులు సంసారం చేసినంత మాత్రం అది సంసారం కాదా? నువ్వు చెప్పు, సంసారం కాదా? అంటే పిల్లలు పుడితేనే దానికి సంసారమా, పెళ్ళైనట్ట? ఇప్పుడు తాళి కట్టినంత మాత్రం పెళ్లి కాదు, అది పిల్లలు పుడితేనే పెళ్ళైనట్ట, లీగల్టీ ఉన్నట్ట. రవికి మరి 2 పిల్లలు ఉన్నారు కదా, దీన్ని ఏమంటారు? ఇదేంటి మరి, నాకు కూడా అదే ఇప్పుడు క్వశ్చన్. నాకు ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారు, ఇప్పుడు అపోజిట్ అమ్మాయి పెళ్లి కాని అమ్మాయి, ఇప్పుడు మరి ఇప్పుడు ఈ అబ్బాయి సెకండ్ హ్యాండ్ కదా? వాళ్ళిద్దరు ఏమైనా పెళ్లి చేసుకున్నారని చెప్పేసి నీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా, లేకపోతే ఏమన్నా ఇంటెన్షన్ ఏమన్నా ఉందా చేసుకున్నారని చెప్పేసి డౌట్ఫుల్ గా? నాకైతే ఇక 3 months లో పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంలో ఉన్నారని అయితే తెలుసు. డైవర్స్ ఇవ్వండి పెళ్లి చేసుకుంటారా? చేసుకోవచ్చేమో, చెప్పలేం కదా. ఇప్పుడు లోపల పెళ్లి చేసుకొని లివింగ్ రిలేషన్ అని చెప్పి ఎంతమంది చెప్పరు. ఇప్పుడు అడల్టరీలో లివింగ్ రిలేషన్ ఉంది కదా, దానికి తాళి కట్టినా కట్టకపోయినా ఉన్నారంటే సహజీవనం చేస్తున్నారంటే అది దేనికి ఎందుకు వస్తుంది లావణ్య? నువ్వు చెప్పి దేనికి ఎందుకు వస్తుంది అది? నీ దాంట్లో మైనస్ ఏముందని చెప్పేసి నీకు డైవర్స్ నోటీస్ ఇచ్చాడు. చెప్తున్నాను కదా, మైనస్ ఏం లేదు. అబ్బాయికి తెలిసి తెలియని వయసులోనంట పెళ్లి చేసుకున్నాడంట, ఇప్పుడు తెలివి వచ్చిందంట. సో కాబట్టి అంతెందుకు మొన్న ఒక ఇంటర్వ్యూలో కూడా ఓపెన్గా చెప్పాడు కదా అబ్బాయి, ఏమని ఎన్నో లవ్స్ ఉంటాయి బట్ అవన్నీ తెలియని సిచ్యువేషన్స్లో ఉంటాయి, అదే ఏజ్కి ఇది కరెక్ట్ ఏజ్, ఇప్పుడు కరెక్ట్ ఏజ్ అని చెప్పుకున్నాడు కదా. 35 years కరెక్ట్ ఏజా? 35 years కరెక్ట్ ఏజ్. నేను ఒక ఇంటర్వ్యూ నీకు బట్టి చూపిస్తాను. జనరల్గా తను ఒక ఇంటర్వ్యూలో ఎస్ ఇది నా లైఫ్ అన్నట్టు కూడా ఒక క్లారిటీ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ. నీకు ఇప్పటికైతే ఫోన్లు చేయడం, మెసేజెస్ ఏం చేయడా పూజ? లేదు 6 నెలలకెళ్ళి లేదు. తిన్నావా, ఉన్నావా, పిల్లలు ఎలా ఉన్నారు, అసలు ఇట్లుంటుందని చెప్పేసి ఏం లేదు ఇన్ఫర్మేషన్? అస్సలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు లావణ్య. నువ్వు ఎప్పుడైనా ఏదైనా ట్రై చేసావా ఆయన దగ్గర ఉన్న ఈవెంట్స్కి వెళ్ళడం, ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మాట్లాడేయడం, ఏదైనా ట్రై? నేను ఒక 5 months బ్యాక్ ఆర్ 6 months బ్యాక్, మేబీ ఐ థింక్ November, Septemberలో నాకు ఇది వెళ్ళిపోవడం జరిగింది. తను ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళానన్న కోపంతో అబ్బాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయి నాకు డైవోర్స్ నోటీస్ పంపించడం జరిగింది. డైవోర్స్ నోటీస్ వచ్చిన రోజు కూడా అబ్బాయి నా దగ్గరనే ఉన్నాడు. ఇప్పుడు ఓన్లీ ఆ అమ్మాయి వల్లనే మీరిద్దరు మెంటల్గా డిస్టర్బ్ అయ్యిందని చెప్పొచ్చా? ఎగ్జాక్ట్గా చెప్పొచ్చు. ఎందుకనంటే లావణ్య, ఇప్పుడు జనరల్గా ఒక మనిషి ఒకటి వదులుకుంటున్నాడంటే ఇంకొకటి సపోర్ట్ ఉండడం వల్లనే వదులుకుంటాడు. ఇప్పుడు 2 hands పట్టుకుంటాం,
ఇది ఇక్కడ డౌన్ అయిపోయింది, ఇది లేకపోతే ఇక్కడ సపోర్ట్ ఉందని కదా వాడు ఉంటాడు. అంటే ఆమె ఏమన్నా మీ పిల్లల్ని చూసుకుంటా అని చెప్పేసి ఏమైనా కమిట్మెంట్ ఇచ్చిందా? ఎస్ ఇచ్చిందని ఒక ప్రముఖ ఒక జనరల్గా మనలాంటి ఒక ఆర్టిస్ట్కి చెప్పారంట, రవియే చెప్పారంట. మరి నీ పరిస్థితి ఏంటి? అది అనవసరం ఆ అబ్బాయికి. ఇప్పుడు నేను నచ్చట్లేదు, నేను ఇప్పుడు నేను ఒక మంచి గృహిణి కాదు. ఇప్పుడు పూజ అసలు మంచి కనిపించట్లేదు అబ్బాయికి. పూజ ఒక పెద్ద డాష్, ఒక ట్రాపర్ పూజ. మరి ఎంతమంది నేను ట్రాప్ చేశానో వాళ్ళందరూ కొంచెం బయటికి వస్తే నాకు కూడా తెలుస్తుంది నేను నిజంగా ఎంతమందిని ట్రాప్ చేసిన అనేది. విత్ ఎవిడెన్సెస్ మీరు వస్తే చాలా బాగుంటుంది నేను ఎంతమందిని ట్రాప్ చేసిన అన్నదానికి. అలా చెప్పుకుంటున్నాడు అబ్బాయి. నిజం చెప్పాలంటే రవి అంత అందగాడు కూడా కాదు. అంటే నేను అనొద్దు, నీకు ఎలా నచ్చాడో నాకు తెలియదు, కానీ అసలు ఇంతమందిని ఎలా పడేస్తున్నాడు, నాకు అదొకటి ఏమైనా చెప్పొచ్చు కదా పూజ. లావణ్య మాట చాతుర్యం, వాక్చాతుర్యం చాలా ఉంది అబ్బాయి దగ్గర. అండ్ వాక్చాతుర్యంతో పాటు అబ్బాయి దగ్గర సర్కిల్ ఉంది, అబ్బాయి దగ్గర కాంటాక్ట్స్ ఉన్నాయి. సో ఒక అమ్మాయి ఇండస్ట్రీలో వచ్చిందంటే దేని గురించి ఆశపడుతుంది? ఎదగాలన్న ఆశపడుతుంది, ఫేమ్ కోసమే. ఫేమ్ గురించి. ఇప్పుడు ఏ వ్యక్తి అయినా ఫేమ్ నేను నీకున్నాను నేను నిలబడతాను అని చెప్తే వాళ్ళు ఏం చేస్తారు? కొంతమంది బయట పెట్టుకోరు, కొంతమంది సరేలే కొంచెం మూవ్ అయితే వాడు ఇస్తాడు కదా ఛాన్స్ అన్న ఫీలింగ్లో ఉంటారా ఉంటారు. సో ఇప్పుడు వచ్చిన అమ్మాయి కూడా రవి కాంటాక్ట్ చూసి రవి ఫేమ్ని చూసి వచ్చిందని చెప్పొచ్చా, రవి డబ్బుని చూసి వచ్చిందని చెప్పొచ్చా? మీ మధ్యలో గొడవ రావడానికి నువ్వు చెప్పు లావణ్య. ఒక అమ్మాయి దగ్గర యాజ్ ఎ వైఫ్గా నేను వెళ్ళి అమ్మాయితో మాట్లాడినా కానీ అమ్మాయి వదలలేదు. ఫ్యామిలీ దగ్గర పెట్టిన పంచాయతీ కానీ అమ్మాయి వదలలేదు. ఇంత రచ్చ జరుగుతుంది, ఇంత యూట్యూబ్లో వస్తున్నా కానీ ఆ అమ్మాయి బయటికి రావట్లే, వదలట్లేదు అంటే కారణం ఏమంటావు? లవ్వా లేకపోతే అవసరమా? నువ్వు చెప్పు. అవసరమే. ఎందుకు అమ్మాయి ఇప్పుడు లవ్ అయితే అమ్మాయి బయటికి రావచ్చు కదా. ఇప్పుడు జెన్యూన్ లవ్ అనుకుందాం, నేనై ఉంటే మేబీ ఆ ప్లేస్లో నేను బయటకు వచ్చి చెప్పేదాన్ని, అవునండి నాకు ఇష్టం అండి. ఎందుకంటే వేదాంత్ మీడియాలో నేను ఓపెన్గా చెప్పాను వేదాంత్ నేను లైవ్గా మీకు చెప్తున్నాను, నేను మాట ఇస్తున్నాను, ఆ అమ్మాయి బయటకు వచ్చి ఒకవేళ రవి నాకు ప్రాణం అని అంటే నేనే పెళ్లి చేస్తాను. ఎందుకంటే యాజ్ ఏ వైఫ్గా నాకు లీగాలిటీ ఉంది. ఏంటి, వైఫ్గా ఉన్న తర్వాత వైఫ్కి ఇష్టమైతే ఇంకో అమ్మాయిని పెళ్లి చేయొచ్చు, మీరు ఎక్కడన్నా చూడొచ్చు. నేను అది కూడా ఆఫర్ ఇచ్చిన అమ్మాయికి, అది కూడా ఆఫర్ ఇచ్చి ఇంటర్వ్యూ చూడనట్టుంది అమ్మాయి మరి. సో నెక్స్ట్ కేఆర్ టీవీ నుండి పూజ ఖచ్చితంగా ఆల్రౌండర్ రవి నా భర్త రావాలని కోరుకుంటుందని అనుకోవచ్చా? పోరాడేది దాని గురించి కదా. జెన్యున్గా ఓపెన్గా పూజ మన ఫ్రెండ్షిప్ ఇవన్నీ పక్కన పెడితే నువ్వు కరెక్ట్ జెన్యున్గా ఉండే ఇంటర్వ్యూస్ ఇచ్చినావు అని నేను అనుకోవచ్చా? నేను చాలా జెన్యున్గా ఇచ్చిన అన్ని ఇంటర్వ్యూస్కి ఇచ్చిన, మీకు తెలిసి ఎన్ని ఛానల్స్కి ఇచ్చినాను. ఇప్పుడు ఆ ఛానల్స్కి కూడా కాల్స్ వెళ్ళి లాయర్స్ తోటి వెళ్ళి ప్రైవేట్లో పెట్టండి లేదంటే డిఫమేషన్ కేసెస్ ఇస్తా అని వాళ్ళకి బెదిరింపులు రావడం, నాకు బెదిరింపులు రావడం, నాకు కూడా వస్తుంది, నీకు కూడా వస్తుంది. సో నేనేమంటానంటే జెన్యూన్ ఏంటనేది, ఇప్పుడు డిఫమేషన్ కేసు వేయాల్సిన అవసరం లేదు, వచ్చి మాట్లాడచ్చు. ఇక్కడ నేను పరాయిదాన్ని కాదు, నువ్వేం పరాయుడు కాదు. అండ్ మీడియా నీకు ఒక కుటుంబం లాంటిది, నాకు ఒక కుటుంబం లాంటిది. ఇండస్ట్రీ నాకు ఒక కుటుంబం లాంటిది, నీకు ఒక కుటుంబం. ఇదొక కుటుంబంలో జరుగుతున్నవంటి ఇంటర్వ్యూ. ఇది ఏదైనా జరిగినా కానీ జనాల వరకు ఎందుకు వెళ్ళాలి అని అంటే ఇలా మోసం. ఇప్పుడు చెప్పలేం కదా, అమ్మాయి మోసం చేయొచ్చు రవికి రేపటి రోజు. ఇప్పుడు అంత నింపుతుంది. ఇప్పుడు రవి నా మీద నాకు మర్డర్ చేసేంత వరకు ప్లానింగ్లో వెళ్తున్నాడు అని అంటే నువ్వు చెప్పు, అమ్మాయి చేయి ఉండదంటావా? అమ్మాయి చేయి ఉండదంటావా? ఎన్ని రోజుల మురుపం అనుకోవచ్చు పూజ ఇది? అది ఆయనకి తెలియాలి, ఆవిడకి తెలియాలి. మరి ఆవిడ గారు అంతగానం ఏం చూసారు ఈయనలో, ఈయన గారు ఆవిడలో అంతగానం ఏం చూసారు? కన్నా పిల్లల్ని కూడా మర్చిపోయి మరి అమ్మాయే ప్రపంచం అని అన్నారు. అండ్ ఎంతోమంది ఇప్పటివరకు నీ మీద ఏమైనా కేసులు పెట్టాడా? అయ్యో, నా మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టడానికి ట్రై చేశారండి. ఆల్రెడీ పెట్టాడు కూడా. 3 days తిరిగాను కూడా నేను. బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి తిరిగాను. కమిషనరేట్ ఆఫీస్ దగ్గర నుంచి మరి లెటర్ తీసుకెళ్ళి మరి నా మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టడం జరిగింది. ఆ అమ్మాయి ఏమైనా నీ మీద కేసు పెట్టడం జరిగింది? ఆ అమ్మాయి కూడా నా మీద కేసు పెట్టడం జరిగిందండి. జనరల్గా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి అందరికీ ఫోన్ చేసి నేను అడగడం జరిగింది, ఇట్లా చేస్తుంది మీ అమ్మాయి, కొంచెం మీరైనా చెప్పుకోండి, ఆ అమ్మాయికి తెలీదు, అమ్మాయి వయసు అంత కాదేమో అని అంటే ఆ అమ్మాయి ఏం చేసిందంటే మా హస్బెండ్ తోటే మాట్లాడుకొని మా హస్బెండ్ త్రూ లాయర్గానే పెట్టుకొని ఒక లాయర్ని తీసుకెళ్ళి మరీ నా మీద కేసు పెట్టడం జరిగింది. అంటే పెళ్ళాంగా నువ్వు ఇవన్నీ చేసేటి తప్పు? నేను లీగల్కి పెళ్ళాన్నే తప్ప, 2 పిల్లల్ని కనడానికే తప్ప ఇంకా దేనికి లా పరంగా కానివ్వండి లీగాలిటీగా కానీ ఎక్కడ పనికి రావట్లేదు నేను. ఇప్పుడు ఆ అమ్మాయిని ఉంచుకున్న దానికి ఎందుకే వస్తుంది? నేనైతే చెప్తున్నా, ఉంచుకున్న దానికి ఎందుకే వస్తుంది? ఆ అమ్మాయి పనికి వచ్చేటట్టుగా నేను ఎక్కడ పనికి రావట్లా. ఆ అమ్మాయిదే గెలుస్తుంది ఎక్కడికైనా. ఎక్కడ నేను డీగ్రేడ్ చేసి మాట్లాడడం జరుగుతుంది? అయ్యో అవును. ఇప్పుడు నీ మొగుడికి ఉండాలమ్మా తెలివి, వాడికి అది కావాలనుకుంటుంది, దానికేం పోయే కాలము. 2 పిల్లలు తల్లినే వదిలేస్తున్నాడు అంటే దాన్ని వదిలేయడం దానికి లేదా? సో నీకు డైవర్స్ ఎప్పుడు పంపించాడు నోటిఫికేషన్? నాకు ఆగస్ట్లో పంపించాడు. లాస్ట్ ఇయర్ ఆగస్ట్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయింది. నువ్వైతే డైవర్స్ ఇవ్వడానికి రెడీగా లేవు? నేను లేను. 6 100 106
లేదు. ఒకవేళ చంపేస్తాను ఇంకా నువ్వు లేకపోతే నువ్వు ఇవ్వకపోతే అంటే ఇంకా నా పిల్లల గురించి నేనైతే బతుకుండాలి కదా లావణ్య. ఖచ్చితంగా. ఎన్ని రోజులు ఇట్లా పోరాటం చేస్తావు పూజ? ఏమో లావణ్య చెప్పలేము. ఇప్పుడు నేను ఇంకొకటి కూడా మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, లేనిపోని ఎలిగేషన్స్ వేసి నన్ను ఎందులో అంటే అందులో ఇరికిద్దామని అబ్బాయి బాగా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాడు. సరే, మీ అందరి ముందు నేను చెప్తున్నా, నాకు గనక ఏదన్నా అయితే దయచేసి మీరు నా పిల్లలకు న్యాయం చేయండి. నేను ఒకవేళ చచ్చిపోయినా కానీ నా పిల్లలకు న్యాయం చేయండి. అండ్ పాయింట్ ఆఫ్ ద వన్ పాయింట్ కూడా మీరు ఆలోచించకండి, వాళ్ళే కన్ఫర్మ్డ్. అది గుర్తుపెట్టుకోండి. నేను ఓపెన్గా మీకు చెప్తున్నా ఆ విషయం. దీని గురించి కూడా నేను ముందుకు వస్తాను, మేము ముందుకు వస్తాం. ఇవి కూడా తీసుకొని అట్లాంటి డిసిజన్లు అసలు ఏం తీసుకోకు, మంచి జరుగుతుందని చెప్పేసి మేమైతే అనుకుంటున్నాం. మా కేఆర్టీవీ ఉన్నటువంటి నీకు ఏ కామెంట్ వచ్చినా కూడా నీకు సపోర్ట్గా ఉన్నటువంటి కామెంటే వస్తుంది పూజ. నువ్వు ధైర్యంగానే ఉండి, ఎందుకంటే నువ్వు ఇంతవరకు వచ్చి మీడియా ముందు వచ్చినావంటే ఇంత ధైర్యం చేస్తే రావాల్సి వస్తుంది. అసలు మేము చూసిన పూజకి ఇప్పుడు చూస్తున్నటువంటి పూజకి చాలా డిఫరెంట్ ఉంది. కాబట్టి నీకు న్యాయమే జరగాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా తోటి కళాకారులకు కూడా చాలామందికి తెలుసు, వీలైతే పూజ ఒకవేళ న్యాయం అనిపిస్తే న్యాయంపడి ఉండండి, లేదంటే నేను ఒక్కదాన్నే పోరాటం చేస్తాను. అంతకుమించి అయితే ఏం అడగలేను. సో ఇప్పుడు నీకు ఫ్యామిలీ సపోర్ట్ లేదు, రవి సపోర్ట్ లేదు, సో ఫ్రెండ్స్ కూడా ఎవరు ముందుకు వచ్చి నీకు ఫేస్ టు ఫేస్ హెల్ప్ చేసేటోళ్ళు కూడా ఎవరు లేరు నాకు తెలిసిన వరకు. ఎట్లా లీడ్ చేస్తున్నావు పూజ? అసలు ఫ్రెండ్స్ అంటే ధైర్యాన్ని ఇస్తున్నారు. ఫ్రెండ్స్ అట్లా అనకూడదు. చాలామంది ఆర్టిస్టులు కూడా ఫోన్ చేసి ధైర్యాన్ని ఇస్తున్నాడు, మాకు తెలుసమ్మా అని అంటున్నారు. కాకపోతే ఎవరిదైనా లైఫే కదా, పాపం వాళ్ళు ముందుకు రావద్దు అనుకుంటున్నారు అంతేగాని నిజమేంటో నిజాలేంటో అనేది వాళ్ళందరికీ తెలుసు, వాళ్ళ ఆత్మాభిమానాలకు తెలుసు. నేను వాళ్ళ సో మళ్ళీ రవి, ఆల్రౌండర్ రవి పూజను మేము మంచిగా కలిసినటువంటి ఫ్యామిలీగా చూడొచ్చా నలుగురిని ముచ్చటగా? ఆ దేవుడికి తెలుసు లావణ్య, దాని గురించి నేనేం కామెంట్ చేయలేను ఇప్పుడు ప్రజెంట్. ఒక అమ్మాయిని, ఒక భార్యని చంపాలన్న ఉద్దేశం వచ్చిన వ్యక్తి నా దగ్గర ఉండి మంచి కుటుంబంలో ఉంటాడని నువ్వు అనుకుంటున్నావా? అసలు మీడియాకి ఎందుకు వచ్చినావు పూజ? నేను మీడియాకి రావడానికి కారణం ఏంటంటే, నేను ఎలాగో మోసపోయాను, నేను ఎలాగో అన్యాయం అయింది, నా జీవితం ఎలాగో అన్యాయం అయింది. నాకు రవికి మాత్రమే తెలుసు మా ఇద్దరిలో ఏం జరుగుతుందన్న విషయం, రైట్? సో మీడియాకి రావడానికి కారణం ఏంటంటే, రవి బయట ఎక్కడ పడితే అక్కడ నా గురించి నెగిటివ్ చేయడం కానివ్వండి, లేదంటే నాకు ఇంకా పెళ్లి కాలేదని చెప్పడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయి. ఈవెన్ దో ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి నేను మీడియా త్రూగా వచ్చి ఇదండి పరిస్థితి, ఇలా జరుగుతుంది, ఇంకొక అమ్మాయి అన్యాయం కాకూడదు కాబట్టి ఇది అని చెప్పేసి ఒక మాట త్రూగా బయటికి వచ్చానే తప్ప నేను అతను ఏదో బయటేసుకోవాలని కాదు, ఇంకేదో కాదు. అట్లీస్ట్ ఇంత బాధపడి ఇంత జరుగుతున్నా అట్లీస్ట్ ఆ ఫ్యామిలీ ఎవరైతే నెక్స్ట్ అదర్ పార్టీ అమ్మాయి ఉందో తనకి ఎంత తెలివి లేకపోయినా అట్లీస్ట్ వాళ్ళ అక్క, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ బావ వాళ్ళు ఉన్నారు కదా, మాకు వెళ్ళినప్పుడు మాట ఇచ్చారు, మళ్ళీ మా అమ్మాయి మీ ఆయన జోలికి రాదమ్మా అని మాట ఇచ్చారు కదా. వాళ్ళ వరకు ఈ ఇంటర్వ్యూ చేరితే వాళ్ళు కనుక ఇది వింటే వాళ్ళకి ఇది న్యాయం అనిపిస్తే వాళ్ళ కూతుర్ని ఇచ్చుకొని చేసుకోమని చెప్పారు అంతే. సో ఇప్పుడు 6 నెలల నుండి నీకు ఆయన ఫోన్ లేదు, కాల్ లేదు, ఏం లేదు. సో ఆర్థికంగా ఎట్లుంటున్నావు పూజ? ఉన్న గోల్డ్ అంతా ఇప్పుడు ప్రజెంట్ బయట పెట్టాను. నీకైతే ఎవరు సపోర్ట్ లేదు? లేదు. నేను ఎందుకు ఈ క్వశ్చన్ 10 సార్లు అడుగుతున్నా అంటే, మళ్ళీ రవి ఏదైనా తీసుకొచ్చి నా ముందు పెట్టాడు అనుకో, నేను కూడా ఆన్సర్ చేయడానికి రెడీగా ఉండాలి. కాబట్టి ఆర్థికంగా నువ్వే ఒంటరిగా అంటే నీ వర్క్తోనే సంపాదించుకున్నటువంటి డబ్బులతోనే పూజ బతుకుతుందని చెప్పొచ్చు. ఎవరు సపోర్ట్ లేదు నీకు. సో రవి వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ లేదు, పూజ ఫ్రెండ్స్ సపోర్ట్ లేదు, పర్సనల్గా ఏ సపోర్ట్ లేదు. పూజ ఫ్రెండ్స్ చెప్పాను కదా, జనరల్గా బలంగా మాట్లాడడానికి కానీ నాకు సపోర్ట్ చేయడానికి ఉన్నారే తప్ప, ఈవెంట్స్ అన్నప్పుడు ఈవెంట్స్ వచ్చినప్పుడు డైవర్ట్ చేస్తారే తప్ప అంతకుమించి ఆర్థికంగా నేను ఎవరి దగ్గర కూడా చేజాపలేదు, నాకు ఎలాంటి సపోర్ట్ లేదు. 6 నెలలకి వెళ్ళైతే రవి నీకు ఏ రూపాయి ఇవ్వలే? లేదు, నాకు ఇవ్వలేదు. బట్ రెంట్ ఒకటి మాత్రం పే చేస్తున్నాడు తను. ఓన్లీ రెంట్ ఒకటి పే చేస్తున్నాడు. సో థ్యాంక్ యూ పూజ, ఎందుకంటే నీ ఇంటర్వ్యూలు నేను చాలా చూసా కాబట్టి అన్ని క్వశ్చన్స్ తీసుకోవడానికి నేను రెడీగా లేను. నాకు కావాల్సినటువంటి సబ్జెక్ట్ నేను తీసుకున్నా అనుకుంటున్నా. సో మా కేఆర్ టీవీ నుండి పూజ ఈరోజు మీకు కొన్ని మంచి తన టాపిక్ అయితే చెప్పింది. ఎందుకంటే ఆ అమ్మాయి మాట్లాడే దాంట్లో మీకు న్యాయం అనిపిస్తే కంపల్సరీగా మా కేఆర్ టీవీ చూసేటువంటి ప్రేక్షకులు ఎవరైనా కావచ్చు కింద కామెంట్ చేయండి. అమ్మాయికి 2 పిల్లలు కూడా ఉన్నారు, ఒక అబ్బాయి అమ్మాయి. సో వాళ్ళకి సపోర్ట్ చేయాలన్నా, ఆర్థికంగా సపోర్ట్ చేయాలన్నా కూడా ప్లీజ్ రిక్వెస్ట్. ఎందుకంటే అమ్మాయి వర్క్ చేసుకుంటేనే అమ్మాయి బతకగలుగుతుంది, ఆ పిల్లల్ని బతికించగలుగుకుంటుంది, చదువుకోవాలన్న ఏదైనా కూడా. సో ఈ వీడియో కనుక చూసిన వాళ్ళు ఎవరైనా కావచ్చు, పిల్లల చదువుల కోసమైనా కావచ్చు, ఆర్థికంగా వాళ్ళకి హెల్ప్ చేయాలన్నా కూడా సో మీరు ముందుకు రండి మా కేఆర్ టీవీ నుండి. సో పూజకు సపోర్ట్ చేయండి. దాదాపుగా ఎంతోమంది ఆమె ఇచ్చినటువంటి వీడియోలు చూశారు, మహిళా మండలిలో దాదాపుగా చాలామంది ఉన్నారు, ఎంతోమంది లేడీస్ చూస్తున్నారు, కానీ ఆ అమ్మాయికి సపోర్ట్ చేయడానికి ముందుకు ఎవరు రావడం లేదు. సో తను కూడా రవి ఇప్పుడు వీడియో ముందుకొచ్చి నేను కొన్ని ప్రూఫ్స్ ఇస్తా అని చెప్పేసి ఆయన వస్తున్నాడు కాబట్టి ఆ వీడియో కూడా చూడండి. సో పూజకి కంపల్సరీగా ఎవరికి న్యాయం ఉంటే వాళ్ళకే సపోర్ట్ చేయాలని మా కేఆర్ టీవీ నుండి నేను కంపల్సరీగా కోరుకుంటున్నా.
సో పూజకైతే నేను నా ఫ్రెండ్గానే రిక్వెస్ట్ చేస్తున్నా. సో ప్లీజ్ రిక్వెస్ట్, వాళ్ళ పిల్లలకి సపోర్ట్గా నా తరపున ఎవరైనా నిలబడే వాళ్ళు ఉంటే ముందుకు రండి. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ పూజ. థ్యాంక్ యూ సో మచ్. ఏదన్నా చెప్పు, నువ్వు చెప్పాలనుకుంటే రవి గురించి. ఏమీ లేదు లావణ్య, జనరల్గా న్యాయం ఎటువైపు ఉంటే న్యాయమే గెలుస్తుంది లాస్ట్కి. ఎండ్ ఆఫ్ ది డే ఎంత ఎవరేం చేసుకోవాలనుకున్నా కానీ ఎండ్ ఆఫ్ ది డే వచ్చేదైతే న్యాయమే. ఆ విషయం అందరికీ తెలిసిందే. తొందరగా పడి డిసిషన్స్ తీసుకునే రకమైతే నేను కాదు. ఇంత ధైర్యంగా నేను ముందుకు వచ్చానంటే నాకు ఎంతో అంత నా బాధ్యత ఉంది నా పిల్లల పట్ల, కాబట్టే వచ్చాను. నన్ను ఎంత డిగ్రేడ్ చేయాలని నన్ను అనుకున్నా కానీ వాళ్ళ దానికే వదిలేస్తాను. ఎందుకంటే అతను కూడా ఒక అక్క ఒక చెల్లెలు ఉన్నారు. సో వాళ్ళ మీదకి వస్తే ఎలా ఉంటుంది అనేది అతనికి కూడా తెలియాలి. కాబట్టి రవి ఇప్పుడు ఒక మోజులో ఉన్నావు, పర్వాలేదు. ఈరోజు పెళ్ళం నీకు గుర్తు రావట్లేదు, పిల్లలు నీకు గుర్తు రావట్లేదు. నన్ను నువ్వు ఎంత ఏది చేద్దాం అనుకున్నా చేసుకో. నమ్మేవాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మరు. ఏదేమైనా కానీ ఇక్కడ న్యాయం జరగకపోయినా కానీ కాలం సమాధానం చెప్తుంది. నువ్వు మంచి మెసేజ్ కూడా పెట్టావు ఫేస్బుక్లో. సో సత్యమే విజయితే. ఈరోజు ఎవరు నమ్మినా నమ్మకపోయినా నిజాన్ని ఒకరోజు బయటపడుతుంది, ఖచ్చితంగా బయటపడుతుంది. సో నీ ఇష్టం, నీకు ఎలా అనిపిస్తే అలా చెయ్యి. నువ్వు తప్పు చేసావా లేదా అనేది నీ ఆత్మకి నీ మనసాక్షికి తెలుసు. నీ దేవుణ్ణి నువ్వు అడుగు, నీ దేవుణ్ణి నువ్వు నమ్మే దేవుణ్ణి నువ్వు అడుగు. కరెక్టా నేను చేసేది నా భార్య గురించి ఇదంతా అని ఒకసారి ఆలోచించు. ఒక అమ్మాయి గురించి ఇప్పుడు కూడా నీకు చెప్తున్నా, పర్సనల్గా నీ మీద ఎలాంటివి లేవు నాకు. నా భర్త నా పిల్లలతో ఉండాలి, మంచిగా ఉండాలని. ఎందుకంటే నేను నిన్ను ఎంతగా ఇష్టపడతానో నీ మనసాక్షికి తెలుసు, నీ ఆత్మకు తెలుసు. నా పిల్లల పట్ల నువ్వు ఎంత ప్రేమగా ఉంటావో నీకు తెలుసు. ఈరోజు నన్ను ఏదో కెమెరా ముందు వచ్చేసి పూజ నన్ను చెడు చేసేస్తుందని, నన్ను ఇంకా ఏదో బ్లేమ్ చేయాలని ఎక్కడెక్కడ నుంచి ఏదేదో ట్రై చేస్తున్నావు. నీకు చెప్పేవాళ్ళు నీకు చెప్తారు, నాకు చెప్పేవాళ్ళు నాకు చెప్తారు. అన్నీ బయటపడతాయి కొన్ని రోజుల్లో. బయటపడడమే నాకు కూడా కావాలి. ఎందుకంటే సత్యమే విజయితే, నువ్వు చెప్పింది. రవిలో నీకు బాగా నచ్చిన క్వాలిటీ ఏంటి పూజ? రవిలో బాగా నచ్చిన వంటి క్వాలిటీ ఎన్నని చెప్పాలి, ఎన్నని చెప్పాలి. చాలా ఫన్నీగా ఉంటాడు, చాలా నవ్వుపిస్తూ ఉంటాడు. నా మీద ఒకప్పుడు పూజ నమ్మకం చాలా, ఇప్పుడు పూజ డాష్ అయిపోయింది. చెప్పలేను ఇప్పుడు ఏమి తన గురించి. ఒక మంచి రిమెంబర్ ఏమైనా చెప్తావు మీ 9 సంవత్సరాల్లో? లాస్ట్ ఇయర్ మేలో ఇదంతా జరిగిన తర్వాత మా యానివర్సరీకి చర్చికి తీసుకెళ్ళి మరి నాకు చర్చిలో నా మ్యారేజ్ యానివర్సరీ రోజే బొట్టేసి మరీ చెప్పాడు, పూజ ఎప్పటికీ నీ ప్రేమని కానీ నిన్ను కానీ చేయను పూజ, నువ్వేంటో నాకు తెలుసు, ఏదో డైవర్ట్ అయ్యాను పూజ, క్షమించు. ఇదిగో దేవుడు కృపలోనే, దేవుడు సన్నిధిలోనే నేను అంటున్నాను, ఎప్పుడు నిన్ను నీ పిల్లల్ని అన్యాయం చేయడు అన్నాడు. అదే అక్కడి వరకు ఏమనుకున్నానంటే చలో దేవుడు ఉన్నాడు, తను నమ్మే దేవుడి ముందే నాకు ప్రామిస్ చేశాడు కదా అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇప్పుడు అది నమ్మాలా నమ్మద్దో కూడా అర్థం కావట్లేదు. ఆర్థికంగా మీరు సెటిల్ అయిన పూజ అంటే అన్ని విధాలుగా మీకు ఒక హౌస్ ఉండడము ఇట్లా ఓన్గా ఏమన్నా ఉన్నాయా, పొలాలు గిట్లా అవన్నీ? అక్కడ మన ఏలూరులో మాకు 2 హౌసెస్ ఉన్నాయి. మొన్న రీసెంట్గానే కట్టుకున్నాం మేము, 2021లో కట్టుకున్నాం. ఇద్దరం కష్టపడే కట్టుకున్నాం. మీ ఈవెంట్స్తోనే, ఇద్దరు ఈవెంట్స్ తోటి కట్టుకున్నాం. అది పాప పేరు మీద ఏమన్నా ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? ఏమో తెలీదు. ఆయన అయితే ఆరాధ్య నీలం అనే పెట్టుకున్నాడు, నా పాప పేరు మీదనే బోర్డు పెట్టుకున్నాడు, ఆరాధ్య నీలం అని. ఇంకొకటి హౌస్ వచ్చి కలమ్మ నిలయం అని పెట్టుకున్నాడు. సో ఇంకా నేనేం చెప్పలేను లావణ్య. డబ్బు నాకు శాశ్వతం కాదు, గుర్తుపెట్టుకో. ఎప్పుడైనా డబ్బు నాకు శాశ్వతం కాదు. నేను పోరాడేది ఒకటే, నాకు తండ్రి ప్రేమ దొరకలేదు, అట్లీస్ట్ నా పిల్లలకు దొరికి నా పిల్లలు వాళ్ళతో ఉంటే చాలని అనుకుంటున్నాను. ఈరోజు నువ్వు నమ్మి వేరే అమ్మాయి దగ్గరికి వెళ్ళావు, పర్వాలేదు. కానీ నన్ను నువ్వు మోసం చేసినట్టుగా, నన్ను నిర్దాక్షిణంగా వదిలేసినట్టుగా ఆ అమ్మాయి నిన్ను వదిలేదని ఏమన్నా గ్యారెంటీ ఉందా? అది నాకు డౌట్, అది నాకు కన్ఫర్మేషన్ కూడా కావాలి. ఒకవేళ వదిలేస్తే మళ్ళీ నీ దగ్గరికే వస్తాడు కదా పూజ, అప్పుడు రిసీవ్ చేసుకుంటావా మరి? నా పిల్లలకి తండ్రి కావాలని పోరాడుతున్నా కదా అని రిసీవ్ చేసుకోకుండా ఎలా ఉంటాను? ఎన్ని అభాండాలు వేసినా వేసుకొని నేనే చెప్తున్నాను కదా, ఓపెన్గా చెప్తున్నా. నా క్యారెక్టర్ గురించి ఎవరి దగ్గరకో వచ్చి నేను ప్రూఫ్ చేసుకోవాల్సిన అవసరం అయితే నాకు లేదు లావణ్య. నేను పనిచేసే దగ్గర, నేను 24 గంటలు తిరిగే దగ్గర అందరికీ తెలుసు. నేను పుట్టి పెరిగిన వంటి నా ఓల్ సిటీలో అందరికీ తెలుసు నేనేంటనేది. సో తెలియని వాళ్ళకి నేను వెళ్ళి ప్రూఫ్ ఏం చేయాలి చెప్పు? చేయాల్సిన అవసరం లేదు. నేనేందో నా మనసాక్షికి తెలుసు, ఆ దేవుడు తెలుసు, ఆ అబ్బాయికి కూడా తెలుసు, రవి అనే పర్సన్కి కూడా తెలుసు. సో వద్దనుకునేటప్పుడు 100 కారణాలు చెప్పుకుంటాడు. అది వాళ్ళ డిఫెన్స్లో వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు నేను అతన్ని తప్పు కూడా అనుకోను. సో నువ్వు ఇంత ధైర్యంగా మొత్తానికి ధైర్యం చేసి ముందుకు వచ్చావు కాబట్టి ఎప్పుడు ఇలాగే ధైర్యంగా ఉండు, ఎలాంటి వేరే థాట్స్లోకి వెళ్ళకి. ఎందుకంటే నీకు 2 పిల్లలు ఉన్నారు కాబట్టి. సో మేము కూడా నీకు న్యాయమే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ లావణ్య. థ్యాంక్ యూ.